స్టార్ట్ అయింది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయ గజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆవదాహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశంకవన్హినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనశ్రయం చ వరదం వందే శివం శంకరం. బంధువులకి, మిత్రులకి, ఆప్తులకి, స్నేహితులకి, హితులకి, సన్నిహితులకి, శ్రేయభిలాషులకి మంది కూడా స్వాగతం, సుస్వాగతం. చాలా సంతోషం. మీతో నేను రాసినటువంటి శతకాలం ఉన్నటువంటి మహర్యాన్ని ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి ఓ పారమార్థాన్ని, అట్లాగే భక్తి ప్రవర్తనలో ఉన్నటువంటి మధుర పదార్థాన్ని, అట్లాగే నీతి, అట్లాగే సూక్తులు వాటిలో ఉన్నటువంటి ఆ యొక్క బహుళార్థ విశేషాన్ని మీ ముందర చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే నేను రాసినటువంటి, నేనంటే నా చేత కాశీ విశ్వనాథుడు వ్రాయించబడినటువంటి ఈ శ్రీశైల మహత్యం, శ్రీశైల మరి మల్లికార్జున స్వామి యొక్క విశేషమైనటువంటి కొన్ని బృహత్తర విశేషాలు మనం ఒక 4-5 రోజుల పాటు మనం చేసుకుందాం. దాదాపు 350 పద్యాలతో నేను రాయటం జరిగింది. అది ఒకసారి మనం శ్రీశైలం తలుచుకుంటేనే నా మనస్సు అంతా పులకరించిపోతుంది. శ్రీశైలం అంతా తన్మయత్వంతో పొందింది. శ్రీశైలం 30 యోజనాలతో ఆ యొక్క విస్తీర్ణంలో నల్లమల్ల ఆ యొక్క అడవుల్లో విశేషమైనటువంటి కొండలు, శిలలు, గుహలు, శిలయేర్లు, కోనేర్లు, జలపాతాలు, సరస్సులు, నదాలు, అంటే గుహలు, కదలి వనాలు, అనేకటువంటి ఎన్నో విశేషాలతో అక్కడ ప్రతి ఒక శిల కూడా అక్కడ ఒక లింగంగా అక్కడ ఉద్భవించి మనకి మల్లికార్జున స్వామి యొక్క మహత్యాన్ని తెలియపరుస్తుంది. అందుకని అక్కడ త్రేతాయుగం నుంచి ఇక్కడ దీన్ని అనేక రకాలుగా మరి అన్ని పురాణాలు, పద్మపురాణం, అట్లాగే మన స్కంద పురాణం, అట్లాగే మన శివపురాణం, అట్లాగే భారతం, భాగవతం, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, అట్లాగే గ్రంథాలు, ప్రబంధాలు, ఉద్గ్రంథాలు అవన్నీ కూడా దాదాపుగా మరి కృతయుగం, త్రేతాయుగం, కలియుగం, మరి ఇట్లాగే ద్వాపరయుగంలో ఉన్నటువంటి మహత్తర విశేషాలు కూడా ప్రతి వాళ్ళు కూడా వీళ్ళు అక్కడ ఎన్నో దీనికి శిఖర దర్శనం మనకి అనంత పుణ్యాన్ని సంతరించి పెడుతుంది. ఈ మహాక్షేత్రానికి ప్రకాశం జిల్లా త్రిపురాంతగాను తూర్పు ద్వారంగాను, కడప జిల్లా సిద్ధవటాన దక్షిణ ద్వారంగాను, మహబూబ్నగర్ జిల్లా అలంపూరాణి పశ్చిమ ద్వారంగాను, ఇదే జిల్లాలో ఉమామహేశ్వరం ఉత్తర ద్వారంగాను మరి స్కందపురాణం చెప్పింది. ఇవి కాకుండా మరి కడపలో దాని అంచులో నుండి పెన్నా తీరంలో నుండి స్కంద సోమేశ్వరం, మహబూబ్నగర్ జిల్లా కృష్ణానది తీరంలో గల ఏలేశ్వరం, అంటే కడప జిల్లాలో ఉండే ఉత్తర పినాకిని తీరంలో గల పుష్పగిరి, కర్నూలు జిల్లాలో సప్తనది సంగమస్థలం భవానీ కృష్ణానదులు కలిసే చోటు సంగమేశ్వరం శ్రీశైల క్షేత్రానికి వరుసగా ఆగ్నేయం, నైరుతి, వాయువ్య, ఈశాన్య ద్వారాలుగా చేపడుతున్నాయి. అట్లాగే కేదార్థ శోధకం పిత్వా వారణాస్య మృతస్థత శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే. అంటే కేదార్లో నీళ్లు త్రాగిన, వారణాసిలో సహజ మరణం పొందిన, శ్రీశైలం శిఖరాన్ని చూసినా కానీ మనకు పునర్జన్మ ఉండదు అనేటువంటి దానికి దీంట్లో మనకి శ్రీశైల మహత్యం అనమాట. శ్రీశైలం యొక్క మహాక్షేత్రం యొక్క మహిమ అనమాట. అట్లాగే జన్మరాహిత్యం కోసం మంచు కొండల్లో నడుస్తూ లేసు కేదారం దాకా పోయి అక్కడ నీళ్లు, కాశీ దాకా పోయి సహజ మరణం కలిగే వరకు సంవత్సరాల వరకు వేచి ఉండాలి. అక్కడ దాకా ఎందుకు, ఒక్క శ్రీశైల మహాక్షేత్రాన్ని ఒకసారి సందర్శిస్తే చాలదు కదా అని చెప్పి భావంతో కవులు, భావుకులు, మరి భక్తులు వాళ్ళ యొక్క మనోఫలకాన్ని మనకు వెల్లడించారనమాట. అందుకని ఇక్కడ మరి శ్రీశైలం ఉన్నటువంటి ఇక్కడ అన్ని కూడా దాదాపుగా పద్మపురాణం, మరి మార్కండేయ పురాణం,
అట్లాగే శివపురాణం, ఆదిత్య పురాణం, మహాభారతం, హరివంశం, ఇవి కూడా 18 పురాణంలో. స్కాంత పురాణంలో మాత్రం 64 అధ్యాయాల్లో శ్రీశైల క్షేత్రం యొక్క సకల విషయాలు కూడా మనకి తెలియపరుస్తుంది. అట్లాగే ఆదిశంకరులకు యొక్క శివానందలహరి, సోమేశ్వరుడు యొక్క కథ, సరిత్సాగరం, సిద్ధినాథుని యొక్క రత్నాకరం, భవభూతి మాలవీమాధవం, బాణభొట్ని కాదంబరి, హర్షుని రత్నావళి, నన్నయ్య భారతం, మల్లికార్జున పండితుని అక్షరాంకంకిత, నేను చూడండి కుమార సంభవం, పాల్కురు సోమనాథుని బసవ పురాణం, పండితారాచుల చరిత్ర, ఎర్రన అరణ్య పర్వం, త్రిపురాంతకోదాహరణం, అట్టగే శ్రీనాథుని హరవిలాసం, కాశీఖండం, శివరాత్రి మహత్యం, పల్నాడు వీర చరిత్ర, ప్రభులింగలిక, ఇక బొమ్మిరపోతన యొక్క భాగవతం, అట్టగే జక్కన విక్రమార్క చరిత్ర. ఇది కాకుండా మరి గౌరవ మొల్ల రామాయణం, ధూర్చడి కాళహస్తీశ్వరం, పెంగళి సువర్ణ కళాపూర్ణోదయం, మొల రుక్మాంగ చరిత్ర, తెనాల రామకృష్ణ పాండురంగ మహత్యం, ఇట్టాగే నాగలుడు శేషనాథుని శ్రీభరత పురాణం, ఇవన్నీ కూడా రఘునాథ నాయకుని వాల్మీకి చరిత్ర, ఇవన్నీ కూడా మరి చామకూరు వెంకట విజయవిలాసం, ఇవి కూడా మరి శ్రీశైల మహాక్షేత్రం యొక్క మహా అద్భుత విశేషాలని. అందుకని నాకు శ్రీశైల క్షేత్రం గురించి చెబుతుంటే నా తనువంతా పులకరించిపోతుంది, తనువంతా తన్మయంతో ఊగిలాసిపోతుంది. నేను దాదాపుగా 2014-13 ఆ ప్రాంతాల వారం రోజుల పాటు అక్కడ ఉండి శ్రీశైలంలో ఉన్నటువంటి అన్ని విశేషాలు కూడా మహత్తరంగా నేను చూసి అక్కడ కొన్ని పుస్తకాలు సేకరించి స్వయంగా అవన్నీ కూడా విశేషాలు చూసిన తర్వాత ఈ యొక్క మరి ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి యొక్క పంచ స్థితిని నేను రాయడం జరిగిందనమాట. రాసిన తర్వాత ఇది నేను మీకు ఎందుకంటే ఈ పద్యాలతో మీకు చెప్పేది మీకు ఒకసారి చెబుతున్నా, పద్యం మీకు బలవంతంగా ఎక్కించట్లా. పద్యం అనేది మనం దాంట్లో ఉన్నటువంటి భావం గ్రహించాలి. పద్య పాదంలో ఉన్నటువంటి ఆ రసామృతాన్ని మనం నరాలకు ఎక్కించుకోవాలి. అట్లాగే పద్యంలో ఉన్నటువంటి ఆ మకరంత మాధుర్యాన్ని మనం జీర్ణించుకోవాలి. అది కాకుండా పద్యాన్ని మనం ఆపాదమస్తం కూడా ఆకర్ణించాలి, ఆస్వాదించాలి, ఆఘ్రాణించాలి. మనం జీవితంలో ఒక భాగంగా దాన్ని మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పద్యాన్ని మనం గ్రహించాలన్నమాట. గ్రహించి మనం ఆ యొక్క మహోత్తమైనటువంటి విశేషాన్ని మనం తర్వాత వాళ్ళు కూడా అందించాలి. అందుకని ఈ పద్య విశేష భాగాన్ని మనం శ్రీకర భాగ్యమౌను భువి చిత్తముదల్పగ మల్లికార్జునన్ సకర భక్తి సంపదలు చల్లని చోట్కులు భోగ భాగ్యముల్ లోకమునందు కూర్చు సరి లోభమునేరము సుంతలేక సుశ్లోక శుభంకరంబులతో శోభలు కూర్చును మనవాళికి. మల్లికార్జున స్వామి మనస్సును తలుచుకుంటే గొప్ప భాగ్యం. స్వామి దయచేసాలని దివ్య దీవెనలు, భోగభాగ్యాలు, భక్తి సంపదలు, శుభకర శోభలు లోకంలో సమకూరుతుంటాయి. మోహము, లోభము, మదము, మాత్సర్యం లేకుండా మరి శుభంకరమైన మంచి శ్లోకాలతో మానవుడి జీవితం కూడా ధరించిపోతుందన్నమాట. అందుకనే మనం శ్రీ భ్రమరాంబికాపతిని జిహ్వను గొంచియు చింతలేకయున్ ఏ భ్రమలేక సంభ్రమము ఎంతయు తల్చుచు అంతరంబునన్ విభ్రమలేక నిబ్బరము వృద్ధిగా గొల్వగా ఎల్లవేళలన్ శుభ్రము సంబరంబుమది శోభలు కూర్చును శుద్ధబద్ధతన్. అందుకని భ్రమరాంబ మల్లికార్జున స్వామి మానసిక జిహ్వ నాడల్లో ఏ చింత లేకుండా కొలిస్తే వారికి సర్వభ్రమలు తొలగిపోయి సంభ్రమంగా స్వామి భక్తి కలిగి విభ్రమాలు గొల్చివేసి నిబ్బరం వృద్ధి చేసి అన్ని వేళల్లో కూడా సంతోషం, శుద్ధ భక్తి, శుభలు కలగజేస్తాయి. అందుకని మనం ఆ మల్లికార్జున స్వామిని మనం తప్పనిసరిగా మనం కొలుస్తూ ఉండాలి. అట్టగే 30 యోజనలో పరిమితమైనటువంటి ఈ యొక్క శ్రీశైలం మనం ఒక నిష్ఠతో దీన్ని నివసించాలి. అందుకని దీన్ని దాదాపుగా అన్ని యుగాల్లో కూడా ఈ శ్రీశైలం యొక్క మహత్యాన్ని మనకి ఎక్కువగా స్కంద పురాణంలో ఈ పార్వతికి మరి ఆ శివుడు చెప్పిన విశేషాలు కూడా మనకి ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కాకుండా ఆది శంకరాచార్యులు గారు అక్కడ ఉన్నారు, వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు శ్రీశైలంలో. అనేక రకాలుగా దీన్ని 1515 సంవత్సరంలో కృష్ణదేవరాయలు తూర్పున మరి గోపురాన్ని మరి చాలు మండపాన్ని కట్టించాడు. అనేక రకాలుగా దీన్ని ఎంతో విభవంగా అనేక రాజులు మరి వాళ్ళు చక్రవర్తులు మరి వాడు ఎంతో మహత్తరంగా చోడులు, విష్ణువులు, విష్ణుకుండినులు, పల్లవులు
అట్టగా రెడ్డి రాజులు, కాకతీయులు మహోత్తరంగా దీన్ని పోషించారు. దీన్ని శ్రీశైలం అభివృద్ధిపరిచారు. ఇది హైదరాబాద్కి 200 కిలోమీటర్ల దూరం ఉంది. కర్నూలుకి 180 కిలోమీటర్లు ఉంది. విజయవాడకి 272 కిలోమీటర్లు ఉంది అన్నమాట. ఇప్పుడు శిఖరేశ్వరం ఆలయానికి 8 కిలోమీటర్లో ఉంటుంది. ఇక్కడ వీరశంకరుడు ఉంటాడనమాట. శిఖరేశ్వరం యొక్క శిఖరేశ్వరం నందీశ్వరుడు ఉంటాడు కదా, కొమ్ముల మీదుగా కొమ్ముల గుండా మనం శిఖర దర్శనం చేసుకున్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి పునరుజ్జనం ఉండదన్నమాట. దానికి ఏమిటంటే శిఖరేశ్వరంలో రాములు వారు అక్కడ మరి ఆ రావణాసురుని చంపడం జరిగింది. ఆ రావణాసురుడు సద్బ్రాహ్మణుడు, ఎంతో ఉదాత్తమైనటువంటి. దాని తర్వాత ఆ శివభక్తుడు, శివుడికి చాలా ప్రీతిపాత్రమైన భక్తుడు. ఎందుకంటే తెల్లవారుజామునే కోటి లింగాలకి అభిషేకం చేయటం, కోటి సముద్రాల్లో, కోటి నదీ నదాల్లో స్నానం చేయటం, మహత్తరంగా నమ్మకించే అభిషేకంతో చేసేటువంటి మహాపురుషుడు. కానీ మరి అతనికి ఉన్నటువంటి డాంభికం, అతనికి ఉన్నటువంటి ఒక ఆ దుర్గుణం మూలంగా మరి స్త్రీ లోలత్వం, సీతామహాదేవిని తీసుకొచ్చే పాతకాన్ని అంటబెట్టుకొని ఆ లంకని పోగొట్టుకొని తన జీవితాన్ని నాశనం చేసుకొని చివరికి ఆ బ్రాహ్మణత్వం ఉన్నటువంటి ఆయన రాములు వారు చంపడానికి కూడా సంకోచించాడు. కానీ తప్పనిసరిగా రావణుడు చేసినటువంటి మహా అపకారానికి, పాతకానికి మరి చంపాల్సి వచ్చింది. చంపిన తర్వాత అనేక రకాలుగా మరి దేశవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా అనేక శివలింగాలు ప్రతిష్ఠ చేస్తూ పోతూ వచ్చినప్పుడు ఈయన ఉత్తర భారతంలో కైలాసానికి పోయి అక్కడ మరి విశ్వేశ్వరుడు దర్శనం చేసుకొని ఆ కైలాసంలో కూడా ప్రతిష్ఠ చేద్దామని చెప్పి అనుకుని కైలాసం పోతుంటే నారదుడు కనిపించాడు. ఆ కైలాసం దాకా పోతావు, ఇప్పుడు కైలాసం పోవక్కలేదు, ఆయన ఇక్కడే ఉన్నాడు. శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో, త్రిపురాంతకం ప్రాంతాల్లో ఉన్నాడు. త్రిపురాసం సంహరించిన తర్వాత కుమారస్వామి ఆయన అలిగి తన యొక్క అన్నగారైనటువంటి గణపతికి ఆయన విఘ్న నాయకత్వాన్ని ఇచ్చాడని చెప్పి ఆ తల్లిదండ్రుల మీద అడిగి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ అడవుల్లో తపస్సు చేసుకుంటున్నాడు. తనకు పార్వతీ పరమేశ్వరులు కూడా వాళ్ళు వచ్చారు ఇక్కడే ఉన్నారు వాళ్ళు త్రిపురాంతకం దగ్గరలో. అందుకు నువ్వు పని చెయ్యి, నువ్వు అక్కడి దాకా పోమోక, నువ్వు వస్తున్నావు తెలిస్తే నీకు అయిన ఎట్టి పరిస్థితుల్లో నీకు దర్శనం ఇవ్వడు. నువ్వు కూడా తన ప్రీతి పాత్ర ఎటువంటి రావణాసురుని చంపావు కావడం మూలంగా తెలిస్తే నువ్వు తెలియకుండా వెళ్ళి అక్కడ నువ్వు శిఖరేశ్వరం ఉంది, శ్రీశైల మహాక్షేత్రానికి 8 కిలోమీటర్ దూరంలో శిఖరేశ్వరంలో నంది శృంగాలు, కొమ్ములు గుండా నువ్వు ఎన్ని దర్శనం చేసుకో, నీకు పాతకం పోతుంది. తర్వాత అక్కడ శ్రీశైలంలో నువ్వు లింగ స్థాపన, నువ్వు అమ్మవారు ఇద్దరు కూడా సీతమ్మ వర్జమించాలి. అక్కడ ఏం చూస్తాడు మళ్ళీ వెళ్ళి నారదుడు ఆ శివుడితో, అయినా ఇప్పుడు బయలుదేరి రామచంద్రుల వారు, సీతమ్మ వారు వస్తున్నారు చూడటానికి. వాళ్ళ యొక్క రావణ హత్యకి, బ్రాహ్మణ హత్యక పాతకాన్ని పోగొట్టుకొని వస్తున్నాడు. నువ్వు వాళ్ళకి దర్శనం ఇస్తావో ఇవ్వద్దో, నీ శిష్యుడు చంపిన వాడు వస్తున్నాడని చెప్పి అక్కడ పోయి నారదుడు కూడా శివుడికి చూస్తాడు. ఆయన వెంటనే ఆ శివుడు గుప్త మల్లికార్జునలో అన్నీ శ్రీశైలంలో అన్నీ కూడా కొండలే, ఆ శ్రీపర్వతాలు మొత్తం పర్వతమయం. డోర్నాల్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది దాదాపుగా. అన్ని పర్వత శ్రేణులు, అడవులు, వృక్షాలు, నదీ నదాలు, ప్రకృతి రమణీయకత, జలాలు, పక్షులు, కిలకిలారావాలు, జంతువులు, ఎక్కడ చూస్తే ఎక్కడ మహత్తరమైనటువంటి గగుర్పాటు కొరిగేటువంటి ఆ శ్రీశైల మహాక్షేత్రం పెద్ద కొండల మధ్య ఆయన దాక్కున్నాడు, వస్తున్నాడు కదా, ఆయన దర్శనం ఇవ్వకూడదని. అది వెంటనే ఇక్కడ ఏం చెప్పాడు నారదుడు, నువ్వు వెళ్ళేసి శ్రీశైల శిఖరం చూడు, శిఖరం ద్వారా ఆయన దర్శనం చేసుకుంటే నీకు పాతకం పోతుంది. తర్వాత నువ్వు ఒక శ్రీశైల క్షేత్రంలో లింగ ప్రతిష్ఠార్జునుడు అనుకుంటూ ఉండగా వెంటనే రాములు వారు అక్కడికి వెళ్ళి ఆ శ్రీశైలం శిఖర దర్శనం వెళ్ళి శిఖరం గుండా చూడబోయేటప్పటికల్లా వెంటనే వచ్చాడు రాములు, శ్రీరామచంద్రమూర్తి వచ్చాడని చూడటానికని చెప్పి ఆయన శ్రీ పర్వతంలో ఆయన దాక్కోవడం జరుగుతుంది. దాక్కున్నప్పుడు కూడా ఆయన వెంటనే ఆయన దర్శనం అవుతుంది. దర్శనం అయ్యేటప్పుడు వెంటనే దాక్కుంటాడు. అతి చిన్న స్వరూపంగా దాంట్లో లోపలికి వెళ్ళిపోతాడు. ఆయన రాములు వారు వచ్చాడు చూడటానికని చెప్పి. అందుకని లింగం ఇప్పుడు కూడా మనకి మల్లికార్జున స్వామి చాలా చిన్న లింగంగా అక్కడ మనకి సాక్షాత్కారం ఇవ్వడం జరుగుతుందన్నమాట ప్రకారంగా. అట్లాగే అక్కడ శిఖరేశ్వరంలో మనకి చాలా వీరశంకరుడు, నందీశ్వరుడు, విభూతికొండంలో మరది అక్కడ మనకి పార్వతీ పరమేశ్వరులు విభూతికొండంలో ఒకసారి ఈ భక్తులంతా మహాశివరాత్రికి రోజు లక్షలు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు కల భక్తులు ఉన్నటువంటి ఆ పారమార్థకత, వెళ్ళినటువంటి భక్తి తత్పరతలు ఒకసారి వీళ్ళు పరీక్ష తెలిసి అక్కడ వృద్ధ దంపతుల్లాగా పార్వతీ పరమేశ్వరులు విభూతికొండలో స్నానం చేస్తూ ఉంటారు.
మహాశివరాత్రికి కొన్ని లక్షల మంది భక్తులు వెళుతూ ఉంటారు. శిఖర దర్శనం కూడా చేసుకుని వెళ్తారు. విభూతి కొండలో వస్తారు, వాడు అరుస్తూ ఉంటారు, అయినా మేము ఇక్కడ విభూతి కొండలో ఇరుక్కుపోయాం, ఇక్కడ నీళ్లు బాగా ఉన్నాయి, మమ్మల్ని లాగండి బయటికి అని వాడు గొంతు, అంటే మిడలవుతున్న నీళ్ళలో ఇద్దరు ఉంటారు. లాగేవాళ్ళు పుణ్యాత్ములుగా ఉండాలి, పాపం చేయకూడదు, పాపం చేస్తే మీరు కూడా లోపలికి వెళ్ళిపోతారు, మీరు కూడా మాతో పాటుగా తింటూ ఆ గుండెలో పడిపోతారు, పుణ్యం ఉన్నవాళ్ళు ఉంటే లాగండయ్యా 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 పెట్టుకుంటే పాపం అందరూ వస్తారు, చూస్తారు, చూసావా ఎంత పెద్దవాళ్ళు, వాళ్ళు చూస్తాను ఎట్టా ఉన్నారు, పర్వత పరిస్థితిలో ఉన్నారు, ఆయన చూసావా ఎట్టా ఉన్నాడు, ఆవిడ చూసావా ఇంత తిలకం పెట్టుకొని బొట్టు పెట్టుకొని పెద్ద ముత్తైదు ఎట్టా చూడటానికి అసలు, ఆయన చూసావా విభూతి రేఖలు పెట్టుకొని ఎంత బ్రహ్మాండంగా వర్షిస్తూ తలతలాడిపోతున్నారు, పెద్దవాళ్ళు వాళ్ళు గుండెల్లో పడిపోయారు, కానీ ఎవరు పాపం చేయకూడదుట, పుణ్యం చేయాలట, మనకేం తెలుసు, మనం చాలా పాపాలు చేసాం, పాపాలు చేసిన వాడు మనం లాగితే మనం కూడా పడిపోతాంట, మనకెందుకు అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, పోతున్నారు, కానీ ఎవరు రావట్లా. వేశ్య అప్పుడే ఆవిడ అప్పటిదాకా వేశ్య అంటే వృత్తి ప్రకారంగా మరి పాప కోపంలో ఉన్న మనిషి, కానీ ఆ శిఖర దర్శనం చేసుకుని నాకు అక్కడి నుంచి నా జీవితంలో శిఖర దర్శనం అయింది, శివుడు దర్శనం చేసుకున్నాను, నాకు పాప కోపంలోంచి బయటపడిపోయాను అనేటువంటి మహాధైర్యంతో వస్తాను. వచ్చిన తర్వాత అక్కడ మరి వీళ్ళు కేకేస్తూ ఉంటారు, కేకేస్తున్నప్పటికల్లా వాళ్ళని వీళ్ళ దగ్గరికి వచ్చి నేను లాగుతాను అని చెప్పి చెయ్యి, అయితే అమ్మ నువ్వు పుణ్యం చేసుకున్నావా, తప్పకుండా పుణ్యం చేసుకున్నాను, ఎట్లా చేసుకున్నావు, ఎట్లా చేసుకుంటే మీకు ఎందుకు, నేను చేసుకున్నా పుణ్యాత్తురాల్ని, నాకు శిఖర దర్శనం అయింది, శివుడు దర్శనం అయింది, శివుడు నన్ను తప్పనిసరి రక్షిస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది, నాకు శిఖర దర్శనం అయిపోయిన కారణంగా నాకు శివుడు నా పాపాలు ప్రక్షాళన చేశాడు, నేను పుణ్యాత్తులు అని చెప్పి ధైర్యంతో వాళ్ళకి చేతులు ఇచ్చి పైకి లాగడం జరుగుతుంది. అంటే ఏమిటంటే అంత నమ్మకంతో వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళ పార్వతీ పరమేశ్వరులుగా దర్శనం ఇస్తారు, ఆవిడకి కైవల్యాన్ని ప్రసాదిస్తారు. ఆవిడ ఎప్పుడు కూడా ఆ విగ్రహం మనకి శ్రీశైల ప్రాంగణంలో మరి ఆ వేశ్య యొక్క విగ్రహం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటంటే ఒక దీంట్లో మోక్ష ప్రాప్తికి ఏమిటంటే, మోక్ష ప్రాప్తికి ఏమైనప్పుడు కూడా ఒక నమ్మకంగా ఉండాలన్నమాట. దానికి ఆ వేశ్యకి మోక్షం కలిగింది, దాని చిహ్నంగా శ్రీశైల ప్రాంగణంలో మల్లికాకుండం దగ్గర ఆ వేశ్య యొక్క ప్రతిమ నిర్మించిందంటే మరి స్వామికి భక్తుల పట్ల ఎటువంటి మరి రక్షణ ఉందో, ఎట్ట విశ్వాసం ఉందో, వాళ్ళ నమ్మకానికి మరి ఏ ప్రకారంగా ఆయన వాళ్ళకి చేతిస్తాడో మాకు దీంట్లో అర్థమవుతుంది అనమాట. మరి అందుకని మనం ఆ శిఖరేశ్వరంలో దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాత ఒకటి మధురము దివ్య దర్శనము మాన్యము శ్రీశైల గోపురాగ్రతం అధరము ధన్యమంది మదిహాయని నింపును స్వర్ణకాంతులన్ ఉదరము భక్తి తత్పరత వృద్ధినిగాంచును పైడి జల్లుతో సదమల జీవితంబు సరి సద్గతిగాంచును నిక్కువంబుగా. శ్రీశైల శిఖర దర్శన ప్రభావం అద్వితీయం, మధురం, మాన్యం, పెదవులు తడబడి స్వర్ణకాంతుల మకరందంతో తడిసిపోయి భక్తి భావాలు వృద్ధి పొంది జీవితం మంచి గంతులతో చరితార్థం అవుతుందన్నమాట. అటువంటిదన్నమాట మనిషికి కావాల్సింది ఏమిటంటే ఒక నమ్మకం కావాలా, ఒక విశ్వాసం కావాలి మనిషికి. అందుకని శ్రీశైలం ఎన్ని రోజులు, వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు చెప్పవచ్చు, కానీ నేను చెబుతా కానీ మీరు వినరు, ఎందుకంటే విని ఓపిక ఉండాలి కదా, నేను ఎట్లాగే మీరు మరి విసిగించానని నేను చెబుతూ పోయానని మీరు బాధపడకూడదు. అందుకని నేను సాధ్యమైనంత కుదించి దీన్ని ఒక 5-6 రోజులు దీన్ని ముగిస్తాను, 5 రోజులు తప్పనిసరిగాను. అట్లాగే శిఖరము చూచినంత సరి చింతలు తీర్చును పుణ్యమబ్బియున్ సుఖమును శాంతి సంపదలు శోభలు గూర్చును దివ్య వీక్షణన్ వికలపు భావ విభ్రమము వింతగూలును భవ్య దర్శనన్ సకలురు జన్మరాహితిని సంతసమందగా మార్గమొక్కటే. అంటే శిఖరం చూచినంత మన చింతలు తీరి పుణ్యం అవుతుంది, వికలమైన భావాలు తొలగిపోతాయి. శిఖర దర్శనం అద్వితీయం, అమేయం, అప్రమేయం, అఖండం. శిఖర దర్శనంతో జన్మరాహితిని పొంది జీవిత ధన్యత కాంచుతుందన్నమాట. మనిషి జన్మమందు మరి మాన్యము జేరగ శ్రీగిరీశ్వరున్ పానము మల్లికార్జునుని పవననామము పూజ్యమేరికిన్ దినదబాపి జీవులకు దివ్యత గూర్చి అమేయ ఆర్తి సుజ్ఞానము అంతరంబునను జక్కగ నింపు మల్లికార్జున.
మానవ జన్మ ఎత్తినందుకు శ్రీశైల మల్లికార్జున దర్శనం మహత్తరం. స్వామి నామపానం మధురం పూజ్యం. మానవుల దైన్యత పాపి జీవులకు ఆర్తి చూపించి దివ్య జ్ఞానాన్ని భక్తి భావాన్ని ఇవ్వమని చెప్పి మనం స్వామిని వేడుకోవాలన్నమాట. అట్లాగే తర్వాత హటకేశ్వరం. హటకేశ్వరం అనేది కూడా అక్కడ మనకి దాదాపుగా దీంట్లోనే ఉందన్నమాట. ఇప్పుడు త్రిపురాసుల సంహారం అనంతరం స్వామి బంగారు లింగరూపంగా కొలువైన ప్రదేశం హటకేశ్వరం. హటకేశ్వరంలో ఇక్కడ మనం స్నానం చేసిన తర్వాత బిళ్ళపుత్రాలతో పూజ చేస్తే మనకు స్వామి ధన కనక వస్తు వాహనాలు ఇస్తాడని ప్రతీతి అనమాట. తర్వాత ఎదురుగా సంతాన వృక్షం కనిపిస్తూ ఉంటుంది. సంతాన వృక్షం దగ్గర కూడా భక్తితో పూజిస్తే వాళ్ళు సంతానవంతులు అవుతారు. ఆ వృక్షం కింద మరి భైరవమూర్తిని మనం అంటే కపాల సంప్రదాయంలో భైరవమూర్తి చాలా ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే కుమ్మరి కేశప్ప ఈ ప్రాంతాలను వసిస్తూ ఉండేవాడు. కుమ్మరి కేశప్ప చాలా మహత్తరమైన వ్యక్తి. ఎంతో భక్త ప్రభావాలతో అక్కడికి లక్షల భక్తులు వచ్చేవాడు. మహారాష్ట్ర కర్ణాటక నుంచి అయితే శ్రీశైలానికి భక్తులు పరంపరలు. వాళ్ళు నడుచుకుంటూ 200, 300, 400 కిలోమీటర్లు వాళ్ళు బయలుదేరి వాళ్ళు స్వామి దీక్షలు తీసుకుని మహాశివరాత్రి అప్పుడు ఎంతో వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కాలినడకతో కావిళ్ళతో వస్తూ ఉంటారు అక్కడి నుంచి. అటువంటి ప్రతీతి, అటువంటి నమ్మకం, అటువంటి భక్తి, అటువంటి ఒక ఆధ్యాత్మిక దైనందిన చెందిన అన్నమాట. వచ్చే వాళ్ళకి ఈ పాపం కుమ్మరి కేశప్ప తనకున్న దాంట్లో వాళ్ళకి అన్నం పెడుతూ ఉండేవాడు, భోజనాలు పెడుతూ ఉండేవాడు, సంతర్పణలు చేస్తూ ఉండేవాడు. ఎట్లా చేస్తూ ఉండేవాడు అంటే అడవుల్లో ఉన్నటువంటి ఆ తేనె, అడవుల్లో ఉన్నటువంటి సామాన్లు, అడవుల్లో ఉన్నటువంటి వస్తువులు అమ్ముకోవడం. అట్లాగే మరి అక్కడ ఇతను మరి సారి ఉండేది, ఆ సారితో కుండలు చేసేవాడు, కుండలు అమ్ముకుంటూ ఉండేవాడు. కుండల్ని ఈ ప్రకాంతంగా వచ్చిన భక్తులందరూ కూడా అన్నదానం చేస్తూ ఉండేవాడు. అడవి సామాను అమ్ముకోవడం, మరి కుండలు చేసి అన్నం సంపాదించేవాడు. కేశప్ప పేరు ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోయింది. చూసిన తర్వాత సాటి వారి కుమారు వాళ్ళకి కేశప్ప చూసా ఎటువంటి పేరు పొందాడో అని చెప్పి వాళ్ళందరూ కూడా కేశప్ప చూసి చాలా ఈర్ష్య కలిగిందనమాట. ఇది చూసి వాళ్ళంతా ఏం చేశారంటే ఒక రాత్రిపూట సారిని పగలగొట్టారు, కొండలను పగలగొట్టారు, ఆ ధనం అపహరించారు. పాపం దాంతో కేశప్ప చాలా బాధపడుతూ వచ్చాడు. బాధపడుతూ వస్తే శివరాత్రి వస్తుంది, మాఘమాసం శివరాత్రికి జనమంతా వస్తున్నారు, భక్తులు గోకులుగా వస్తున్నారు. వాళ్ళందరూ వాకిట్లో కూర్చుని కేశప్ప మీకు అన్నానికి వచ్చాం, భోజనం మాకందరికీ వడ్డించు అక్కడ అవుతున్నప్పటికల్లా పాపం కేశప్పకి ఏం తోచక వెంటనే ఏం చేశాడంటే స్నానం చేసేసి వెంటనే స్వామివారిని అక్కడ దాని బెడ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెనకాల బెడ చెట్టు ఉంది కదా, బెడ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. కుమ్మరి కేశప్ప చాలా బాధపడుతూ మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి బాధపడుతూ వెంటనే అతను కడమ నీళ్లు కారుస్తూ, స్వామి నువ్వే దిక్కు, ఈ ప్రకారంగా వచ్చారు భక్తులు, నా సంగతి చూసావు కదా ఏమైందో, నేను వాళ్ళకి ఎట్లా భోజనం పెడతానేటప్పటికల్లా ఒకటి ఏం చేశారంటే అక్కడ అటక అంటే కుమ్మరి పెంకు, దాంట్లో వెంటనే శివుడు ప్రత్యక్షమై కేశప్ప లోపల పో, కొండలంతా ఉంటాయి, కొండల నిండా ఆహార పదార్థాలు విపరీతంగా ఉన్నాయి, ఎంతమందికి ఇచ్చినా కానీ భక్తులకి అట్లాగే ఇంకా ఆహారం వాళ్ళకి ఇంకా తరగకుండా వస్తూనే ఉంటుంది, పోయి పెట్టుకో అని చెప్పి ఆ మాట పోగానే లోపల మొత్తం కొండల మయం. దాంట్లో ఆహారాలు, దాంట్లో పప్పులు, పులుసులు, పాయసాలు, గారెలు, మరి ఆవళ్ళు, తర్వాత అనేక భక్ష్యభోజ్యాలు, కూరలు, అన్నాలు ఇంకా సెగలు కప్పుతూ ఉన్నాయన్నమాట. దాంతో చూసి ఒక కుమ్మరి కేశప్పకి కాస్త కూస్తు విపరీతంగా ఆనందం అయిపోయిందనమాట. ఆనందం అయిపోయి ఆహార పదార్థాలు ఉన్నాయి. భక్తులకి మరి ప్రకారంగా కుమ్మరి కడుపార మరి వడ్డించసాగాడు. వడ్డించి విపరీతంగా భక్తులు ఎంతో పొగట్ట మొదలుపెట్టారు. అంత అటకలో ప్రత్యక్షం అయ్యాడు కదా, అందుకు హటకేశ్వరం అనమాట. హటకేశ్వరం అంటే అటువంటి హటకేశ్వరం మరి అటువంటి భక్తి ప్రపత్తులతో అటువంటి మరి దీంతో అక్కడ హటకేశ్వరం అనేది ఆ ప్రకారంగా ఉందన్నమాట. మనం హటకేశ్వరంలో దాంట్లో మరి సిద్ధ వాళ్ళందరూ కూడా హటకేశ్వరంలో మరి అంతరాలయంలో కుమారి కేశప్పకి ఈ ప్రకారంగా హటకేశ్వరంలో మరి ఐదర్థం జరిగిందనమాట. తర్వాత అక్కడ మనకి పంచదార పాలధార కూడా మనకి పక్కన చూడటానికి చాలా విపరీతమైనటువంటి ఎంతో ఆ దగ్గరలో మరి పంచదార పాలధార కూడా మనకి ఉందన్నమాట. పంచదార పాలధార అంటే ఏం లేదు, పాలధార అంటే శివుని యొక్క పాలభాగంలో జ్వలించే జలధార. అంటే పంచదార అంటే ఏమిటంటే శివుని పంచముఖాలు అంటే సత్యోజాతం, వామన రూపం, అట్టగా అఘోరం, అట్టగా తత్పురుషం,
అంటే ఈశాన్యం దాంట్లో నుంచి వచ్చేటువంటి ధారలు అనమాట. ఈ ధారలన్నీ కూడా పాతాళ గంగలు కలుస్తాయి అనమాట. పాలధార పంచదార కూడా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ శంకరాచార్యగా తపస్సు చేసుకున్నాడు. సౌందర్య లహరి ఇక్కడ మరి అక్కడ మరి రాజడం జరిగిందనమాట. అట్టగే ఇది హటకేశ్వరం దగ్గర నుంచి పాలధార పంచదార పోయిన తర్వాత అక్కడ ఒక 146 మెట్లు కింద ఉంటాయి అనమాట. ఆ మెట్లు మనకి కిందకి వెళ్ళిన తర్వాత మనకి ఆ దర్శన భాగ్యం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఆ దర్శనం కూడా అక్కడ మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం దానికి మించి ఏమిటంటే శిఖరనాథుని చూడ శీఘ్రము కరుణించి మరు జన్మ బరిలేక భరము తీర్చు అటకేశ్వరుని చూడ అమర జీవనగతి నరులకు ప్రాప్తించు వరములిచ్చు మల్లికార్జున స్వామి నుల్రంబు మృక్కంగ చరితార్థ జన్మంబు సమముదాల్చు పాలధారలు చూచి పంచధారను చేర పరమాద్భుతంబుల మనసు పొంగు అవని జీవుల భరములు అంతమంద ధరణి స్త్రీగిరి క్షేత్రంబు ధన్యమరయ సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోర మల్లికార్జున మహనీయ మాన్యదేవా. అంటే అక్కడ మనం శిఖరేశ్వరుని చూసుకున్న తర్వాత మనకి మరుజన్మ ఉండదు. అటకేశ్వరం చూస్తే అమరగతులు ప్రాప్తిస్తాయి. పాలధార పంథాలు సేవిస్తే మల్లికార్జున స్వామి మనుషులకు చరితార్థం కురుస్తాడు. భూములు శ్రీశైల క్షేత్రమే జీవుల భారాలు అంతమొత్తడానికి గతులు మారుస్తుందన్నమాట. ఇటువంటి మహత్తరమైనటువంటి తర్వాత ఇక్కడ ఏమిటంటే ఇక్కడ శలాది మహర్షి ఇక్కడ తపస్సు చేయడం జరిగింది. శలాది మహర్షి తపస్సు చేస్తే శివుడు అక్కడ మరి ప్రత్యక్షమై శలాది మహర్షితో ఏ వరం కావాలంటే ఈ శ్రీశైల ప్రాంతంలోనూ ఉండాలి అని చెప్పి కోరడం జరిగింది. అంటే శ్రీగిరి అంటే స్త్రీ అంటే పర్వతం సోదరీమణులు వాళ్ళిద్దరు కూడా మహాతపస్సుకు మించి శ్రీగిరి పర్వతంలో వాళ్ళ యొక్క పేరులతో శ్రీగిరి పర్వతంగా ఉండి అక్కడ మల్లికార్జున స్వామి రావడం జరిగింది. అది కాకుండా మల్లికార్జున స్వామి ఇక్కడికి వచ్చిన తర్వాత కుమారస్వామి కోసం శివుడు పొంగిపోయి పార్వతి అన్నాడు, పార్వతి నాకు కైలాసం కన్నా కూడా ఎందుకనో ఈ ప్రదేశం అంటే నాకు చాలా ఇష్టంగా ఉంది, ఇక్కడి నుంచి రావడం పొద్దున కావట్లేదు, కైలాసం కన్నా మహత్తరమైన ప్రదేశం, ఇక్కడ ఎంతో గురుతరమైనటువంటి నాకు ఇక్కడ చూస్తుంటే ఈ చుట్టూ మరి అడవులు, ఈ కొండలు, కోనలు, గుట్టలు, సెలయేర్లు, పొంగులు, ప్రకృతి రమణీయకత, అసలు ఇక్కడ కైలాసం కూడా కైలాసం నాకు స్థారమే, కానీ అంతకన్నా మహత్తరంగా నాకు ఇక్కడ నాకు మనస్సు ఉంది. అందుకని ఇక్కడ నేను జ్యోతిర్లింగంగా ఇక్కడే పోయేటప్పటికి వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరు, భ్రమరాంబ మరి మల్లికార్జున స్వామిగా మహత్తరం. కాశీలో విశ్వనాథుడు, విశాలక్ష్మి, ఉజ్జయిన్లో మహాకాళీశ్వరుడు, మహాకాళి, ఇక్కడ భ్రమరాంబ అష్టహాయపీఠం అంటే జ్యోతిర్లింగంగా మరి మల్లికార్జున స్వామి ఇక్కడ ఉండటం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మహత్తరమైనటువంటి పుణ్య విశేషాలు అనుభూతో అభిషితుగా మనకి ఉంటాయి. ఇక్కడ 100 మఠాలు పైగా ఉండేవి. ఏ మఠాలంటే శిలామఠం, అగస్త్యేశ్వర మఠం, అట్లాగే మరి శివలింగ మఠం, భృంగి మఠం, అరస మఠం, గణమఠం, నంది మఠం, బసవ మఠం, ఘంటా మంటపం, విభూతి మంటపం, వీరభద్ర మంటపం, రుద్రాక్ష మంటపం, భీమశంకర మఠం. మఠాలంటే ఏమిటంటే మఠాల్లో మనకి చెప్పేది ఏమిటంటే ఈ మఠాలు ఆ శివుని యొక్క తత్వాన్ని బోధిస్తాయి. రకరకాల వ్యాపకాల్లో ఆ మఠాలు మనకి వాటి యొక్క వైశిష్ట్యాన్ని కూడా కల్పిస్తుంటాయి అన్నమాట. ఈ మఠాల్లో మనకి వాటికి ఇతిహాసాన్ని చూస్తే ఈ మఠాలు ఈ శివ శక్తిని, శివ సామర్థ్యాన్ని, ఆ శివుని యొక్క అవి కూడా మనకి ఇవన్నీ అంటే కాలముఖ శాఖ, పాశుపతి శాఖ, వీరశైవ మఠం, ఇతర శైవ మఠాలు ఇవన్నీ కూడా ఇవన్నీ శివ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ తెలియపరుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మఠాల్లో శివుడి యొక్క ఉనికి, శివుడి యొక్క భద్రత, శివుడి యొక్క ప్రాశస్త్యం వీటిని కూడా మనకి ఈ మఠాల్లో మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. తర్వాత అక్కడ సాక్షి గణపతి కూడా మనం చూసుకోవాలి. సాక్షి గణపతి మహత్తరంగా దగ్గరలోనే మనకు ఉండడం జరుగుతుంది. సాక్షి గణపతి అందరికి కూడా అక్కడ కనిపిస్తూ ఎవరైతే వచ్చారో ఆ గణపతి సాక్షి ఇస్తుంటాడు. నాన్నగారు గారు ఇవాళ వీళ్ళు వచ్చారని చెప్పి పార్వతీ పరమేశ్వరుగా, భ్రమరాంబకి, మల్లికార్జున స్వామికి తల్లిదండ్రులకు నివేదిస్తూ ఉంటాడు. భక్తులు వాళ్ళ విశేషాలు, వాళ్ళు ఏ ప్రకారంగా కొలిచారు, ఏ ప్రకారంగా వాళ్ళు వచ్చారు అనే విశేషాలు కూడా అక్కడ
ప్రతిరోజు కూడా సాక్షిణామృతం మనకి ఇస్తూ ఉంటాడు అనమాట. ఇవన్నీ కూడా మనకి మనస్సులో ఉన్నటువంటి ఉత్తేజం కల్పించేటువంటి విశేషాలు అనమాట. అట్లాగే మనం ఇంకోటి ఏంటంటే శ్రీశైల మల్లికార్జున స్వామి దగ్గరికి పోయినప్పుడు క్లేశముదీర్ఘ స్వామికిటు కేశమిలిచ్చియు భక్త కోటిత పాశము అశబంధముల బారిని తప్పియు మల్లికార్జు సంతోషము భక్తి భావనతో తోయము పుష్పము ఈశ్వరార్పణం భాసిల జీవితము భగ్యమునందును మల్లికార్జున స్వామి తల నీలాలు స్వీకరించి వారి ఆశాపాశాలు తొలగించి భక్తి భావంతో భక్తులకి జలము పుష్పము ఈశ్వరార్పణగా సమర్పిస్తే జీవితంలో భాగ్యం అందిస్తాడు. అక్కడ మనం శ్రీశైల మహాక్షేత్రంలో అనేక మంది భక్తులు ఉన్నారు, అనేక విశేషాలు ఉన్నాయి. అక్కడ విశేషాలు మనం మొత్తం రోజు కూడా ఆ విశేషాలు మనం చేస్తూ వద్దాం. అక్కడ మరి భ్రమరాంబ మాత జ్యోతిర్లింగం, అక్కడ 4 వేద సంహితల అద్భుత రీతుల ఘోష చేయుచున్ పాలిత భ్రమరాంబసరి మందిరమంతయు మారుమ్రోగగా శీలము భద్రమంది సరి చింతన ఈశ్వరు శక్తి గొల్వ ముక్కాలము భక్తి కోటికిడు కామిత మార్గము మోక్షమదగా 4 వేద పారాయణలతో అక్కడ భ్రమరాంబ మందిరం, అక్కడ శ్రీచక్రానికి పూజలు, కుంకుమ పూజలు, అమ్మవారి మహత్తరంగా ఇక్కడ భాషిస్తూ విరాజిల్తూ ఉంటే భ్రమరాంబాదేవి అరుణ్ణి అక్కడ అరుణాసురుణ్ణి చంపి భ్రమరాలంటే తేనెటీగలు, వాటితో అరుణాసుడు చేసేటువంటి ఆ బాధల్ని అరుణాసురుని అంతం చేసి అక్కడ మహామారిని అంతం చేయాలంటే ఇప్పుడు మనకు ఉండేటువంటి ప్రస్తుతం ఈ మహాఘోరమైనటువంటి ఈ కరోనా బాధ అప్పుడు ఒక భ్రమరాంబ మాదే తీర్చగలుగుతాం. అందుకని మహామారి అంతం చేసే మాత అన్నమాట ఆవిడ. అరుణాసురుడు ఎంతో కష్టపెడుతూ వచ్చాడు, జనమందరినీ విపరీతంగా బాధ పెడుతూ వచ్చాడు, పీడిస్తూ వచ్చాడు, అనేక రకాలుగా వాళ్ళవన్నీ కొలగొడుతూ వచ్చాడు, యజ్ఞాలు హోమాలు లేకుండా చేశాడు, బ్రాహ్మణులకి ఇప్పుడు పరిస్థితి లేకుండా వచ్చాడు, దేవతల్ని కొలగొట్టాడు, ఉన్నటువంటి యాగాలను కొలగొట్టాడు, ఉన్నటువంటి ఆ భూసురుల్ని వాళ్ళని మొత్తం ఆస్తులు కొలగొట్టాడు, వాళ్ళకి దేవతల హవిష్యుల్ని తీసేసుకున్నాడు, ఏమీ లేకుండా కూడా మొత్తం అంతా చేసి అరుణాసురుడు చేస్తే భ్రమరాంబగా అక్కడ జ్యోతిర్లింగం వచ్చి అరుణాసురుడిని చంపి అక్కడ మహామారిని అంతం చేసేటువంటి అక్కడ 4 వేదాల పారాయణ కూడా అచ్చే చక్రస్వాము, అట్లాగే చండీ హోమం కూడా అక్కడ జరుగుతూ వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు మరి కొత్తగా మనకు అక్కడ భగళ హోమం చేస్తున్నారు. భగళ హోమం అంటే ఏం లేదు, అక్కడ అమ్మవారు ఏమిటంటే అక్కడ భగళ హోమం చేస్తే అక్కడ మనకు ఉండేటువంటి ఎటువంటి ఆ పాశాలు లేకుండా ఆవిడ మనకి తెలుస్తుంది అన్నమాట. భగళం ఏంటంటే చిన్నది. అప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ దక్ష ప్రజాపతి మహాయజ్ఞం తలపెట్టినప్పుడు అల్లుడు ఏంటి శంకర్ని పిలవలేదు, సతీదేవి అక్కడికి వస్తుంది, సంవత్సరం ఆహ్వానిస్తాడు. తండ్రి యాగాన్ని చూస్తాడు, కోరుకుతూ పాపం వస్తుంది, కానీ పరమేశ్వరుడు ఒప్పుకోలా. కానీ పిలవని పేరెంట్ తనకు వచ్చాయని చెప్పి సతీదేవి మాట వినలా. కానీ తండ్రి చేసి యాగాన్ని చూడాలని పోయింది అక్కడికి. పోయేటప్పటికల్లా అక్కడ చూస్తే విపరీతంగా ఎవరు తన్ని పిలవలా, తనకి కనీసం ఏమాత్రం కూడా ఆవిడికి అక్కడ మర్యాద కూడా ఇవ్వాల. అప్పుడు భయంకరమైనటువంటి లోపల్లో శివుడిలో కోపం పెరిపోయి భయంకరమైన ఉగ్రరూపం ధరిస్తాడు. పరమేశ్వరు ఉగ్రరూపాన్ని సతీదేవి కూడా కోపం కలిగి వెంటనే అవి కూడా మరింత ఉగ్రరూపణిగా తయారవుతుందన్నమాట. ఆ భయంకర కరాళ రూపాన్ని చూసి సాక్షాత్తు లైకారుని శివుడే భయపడిపోతాడు. ఇప్పుడు భయపడిపోయేటప్పటికల్లా దాంతో శివుడిని కదలేయకుండా తన భయంకర శరీరం నుండి దశమహావిద్యలను కూడా ఆవిర్భం చేస్తుంది. దశమహావిద్యలంతా బయటకు వచ్చేప్పటికల్లా దాంతో ఆ భగళం కూడా బయటకు వస్తుందన్నమాట. ఆ భగళం కూడా వస్తుందన్నమాట. తర్వాత ఏమిటి మీరు ఈ ప్రకారంగా దాని తర్వాత ఏమిటంటే ఈ 10 శక్తి రూపాలు కూడా ఎవరయ్యేటప్పటికల్లా అప్పుడు ఆవిడ చెబుతుంది, శాంతి సతీదేవి, పరమేశ్వర ఎందుకు మీంత ఇది పడుతున్నారు, చెప్పింది. కృష్ణవర్ణంతో నిల్చున్న మూర్తి కాళిక, పై నీలవర్ణం నుంచి తార, పడమటి పక్కన చూస్తుంది చిన్నమస్త, ఎడమవైపు ఉన్నది భువనేశ్వరి, మీ వెనక ఉన్నది భగళాముఖి, ఆగ్నేయంలో ధూమావతి, నైరుతిలో త్రిపుర సుందరి, వాయువ్యంలో మాతంగి, ఈశాన్యంలో షోడసి. విషయం చూస్తున్నప్పుడు నేను భైరవని, మీకు నా స్వరూపాన్ని చూపించాలని చెప్పి మీకు భయపెట్టాలి కాదని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకని ఈ భగళా విద్య కూడా అక్కడ ఉందన్నమాట. అందుకని శ్రీశైల మహాక్షేత్రంలో భగళాముఖ మహావిద్య హోమాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇది రాత్రిపూట జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ భగళాముఖ విధానాన్ని భక్తులకు అందుబాటులో తీసుకొచ్చారు శ్రీశైల దేవస్థానం వాళ్ళు. దీంట్లో మనకున్నటువంటి కరువు కాటకాలు, కోర్టు వ్యవహారాలు, వాదాలు వివాదాలు, అట్టగే మనస్సులో ఉన్నటువంటి అననుకూల విశేషాలు, అట్టగే ఇటువంటి మహామారి వండిపోవడానికి కోసం భగళాముఖ ఉపాసకులు కావడం కూడా భగళాముఖ ఉపాసకులు కావడం మూలంగానే వాళ్ళు పాండవులు కూడా ఈ యొక్క భగళ హోమం చేశారు. దాంతో కర్ణుడు మరి పాండవ సహారం కోసం ఆయుధాలను దేవతలను పొందాడు.
కానీ కురుక్షేత్ర సమానంలో అవన్నీ కూడా ప్రయోగించాలంటే స్ఫురించింది కాదు. ఎందుకంటే బగళాముఖంలో వీళ్ళు పాండవులు ఈ బగళాముఖ ఉపన్యాసులు కావడం కూడా ఆ కర్ణుడు కూడా జయించడం జరిగిందనమాట. ఇటువంటి ప్రకారంగా అక్కడ జరుగుతుందన్నమాట. అందుకని 4 వేదాల పారాయణం కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది అమ్మవారిని. అట్లాగే అక్కడ మనకి ఆ తెల్ల మధ్య కూడా మనకి ఆ ప్రాంగణంలో ఉంటుందన్నమాట. వృక్షము తెల్ల మధ్య శివ ప్రీతి గణించను వృక్షరాజమై అక్షయ పుణ్య పూజ్యములు అందగజేయుచు భక్త కోటికిన్ లక్షణ మల్లికార్జునుని లక్షిత రూపము లక్ష్య సిద్ధితో మోక్షము గుర్చు భక్తులకు మోదము నింపియు మల్లికార్జునుడు సాక్షాత్తు తెల్లమద్ది వృక్షస్వరూపంలో విరాజిల్తున్నాడు. భక్తులకు అక్షయ పుణ్యఫలాన్ని ప్రసాదిస్తున్నాడు. లక్షణ మల్లికార్జునుడు లక్షిత రూపాన్ని లక్ష్య సాధనకు భక్తులకు ముక్తి మార్గం చూపిస్తూ భావంలో మోదం సమకూరుస్తోంది. అంటే అక్క మహాదేవి మంటపం దగ్గర మనం తెల్లమద్దిని చూస్తాం అనమాట. అట్టగా అక్కడ త్రిఫలము రావి జొంవియును తెటగ మేడియు వృక్షరాజమై సఫలత గొల్చు భక్తులకు సత్విక తత్వము బోధ చేసిడిన్ తపమిటు దత్తదేవుడిల ధన్యత చేసియు శక్తి కూర్చి సత్కృపలను నింపె శైలమున దివ్యతగాంచగా మల్లికార్జున. ఇక్కడ త్రిఫలాలు రావి జువ్వి మేడి ఉంటాయి. మహావృక్షాలు వేలాది వేల సంవత్సరాలు అక్కడ మరి దత్త దేవుడు శ్రీదత్తుడు అక్కడ తపోభూమిగా ఉంది. అక్కడ కదలివలంలో కూడా ఎంత తపం చేసుకున్నాడు, ఇక్కడ తపస్సు చేశాడు, అక్కడే తను కూడా జ్వలించిన ప్రత్యేకం ఉందన్నమాట. మహాద్భుతంగా మరి శక్తిని యుక్తిని ప్రసాదిస్తుంది, భక్తులు ముక్తిబాటును కూడా ఇస్తుందన్నమాట. ఇటువంటి మహత్తరైనటువంటి త్రిఫలం కూడా అక్కడే ప్రాంగణంలో ఉంది. అట్లాగే అక్కడ రాజులు రాజరాజుయును రాణిగరంజిలు రాజరాగ్నియున్ తేజము గూర్చు భక్తులకు తిరముదాటగ మార్గబోధతో ఏ జనబాధలైన ఇలా జన్నగదీర్చుచు రాజరగ్నియున్ రాజముఖంబు ముక్తినిటు రమ్యత కూర్చును మల్లికార్జున. అక్కడ ఆ ప్రాంగణంలో మనకి రాజరాజేశ్వరుడు ఎందుకంటే నేను పద్యం చదివేది. పద్యం అనేది మనకి ఊపిరి, పద్యం శక్తి, పద్యం భావము, పద్యం గుండెకాయ, పద్యం ఆజ్యం, పద్యం వేద్యం, పద్యం హృద్యం. పద్యం మనకి జీవితంలో ఒక మార్గం, పద్యం భాషకి ఆటపట్టు, పద్యం మన తెలుగు భాషకి ఆనందం, పద్యం మనకి స్ఫూర్తి. పద్యం చదువుతుంటే మనం లోపల అది నరాలు ఎంతో మనకి ఒక తన్మయత్వంతో భావమృతంతో కదలికతో ఆత్మ సంతృప్తి కలిపి ఆత్మలో తదాత్మ్యం కలిగి ఆత్మ పరమాత్మ వైపుకు మరి సాధన చేసేది పద్య రూపం అనమాట. రాజరాజేశ్వరి శివశక్తి స్వరూపాలుగా దర్శనమిస్తూ భక్తులకు తేజాన్ని మేధస్సుని కూరుస్తూ తీరం దాటడానికి మార్గంలో బోధనలు నింపుతూ క్షేత్ర ప్రాంగణంలో మానవాళికి రాజముఖంగా మోక్షముందు మార్గాన్ని ధరించి చేస్తూ ఉంటాయన్నమాట. జమ్మియు వృక్షరాజమది జగృతి గూర్చుచు అలయంబునన్ నమ్మిక ముసేజకను అద్భుత రీతుల భక్త కోటి భగ్యములు గుర్చుచుండితగ గమ్యత కూర్చుచు పుణ్యరీతిలో నెమ్మది శత్రునాశనము ఎంతయుజేయును మల్లికార్జున. ఈ క్షేత్ర ప్రాంగణంలో జమ్మి వృక్షం అక్షయఫలం ఇస్తోంది, జాగృతి కలగజేస్తోంది, నమ్మకం కలగజేస్తోంది, భక్తులకు అద్భుత రీతులు కాపాడుతుంది. అందుకని ఆ జమ్మి చెట్టును కూడా మనం తలపగ మల్లికార్జునుని తన్మయమందును అంతరంగమున్ కొలవగా మల్లికార్జునుని కురిమి ఓదిమి ధన్యమబ్బెడిన్ సలపగ మల్లినామమును సంతస భాగ్యము అందగాదగున్ వలపున మల్లికార్జుమది వసిగనింపుము మల్లికార్జున. నేను ఈ శతకం రాయటానికి వెళ్ళినప్పుడు వారం రోజుల పాటు నాకు దర్శనం మహత్తరంగా అంతూ ఉండేది. నేను వెళ్ళగానే వాళ్ళు మొదటి నుంచి ముఖద్వారంలో లోపల పంపిస్తూ ఉండేవాడు. మొదట్లో ఒకసారి ఆయన శతకం రాయడానికి వచ్చాను చెప్పి అజాద్ గారు ఆయన అక్కడ ఇవ్వు అనుకుంటాను, నేను కలిసాను, నేను ఉత్సవ ఇచ్చాడు. ఆయన ప్రాంగణంలో కల్పించాడు. ఒకసారి నాకు బాగున్నారంటే మొదలుపెట్టారని అడిగాడు. మొదలుపెడుతున్నాను పెట్టిన తర్వాత లోపలికి ప్రతిరోజు కూడా పొద్దున సాయంకాలం దర్శనం బ్రహ్మాండంగా నాకు పంపింది. తర్వాత ఇది రాసిన తర్వాత నేను అక్కడ ఆవిష్కరించి అక్క మహాదేవి మండపంలో మహత్తరంగా నాకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లోపల తీసుకెళ్లారు. వాళ్ళు ఈవో వాళ్ళంతా శాపంతా ఉన్నారు. అక్కడ మహత్తరంగా 2 గంటల పాటు జరిగింది. నేను ఈ శతకం రాసినవన్నీ కూడా అక్కడ పారాయణ చేశాను.
అక్కడ వాళ్ళు మహత్తరంగా నాతో పాటు దాదాపుగా ఒక 25-30 మంది వచ్చారు. విజయవాడ నుంచి అంతా కూడా నాతో మిత్రులు, బంధువులు, శ్రేయులు అందరూ వచ్చారు. అక్కడ వాళ్ళు వచ్చారు. కరుణ సత్రంలో దిగాను. వాళ్ళందరూ కూడా మహత్తరంగా అక్కడ మాకు దర్శన భాగ్యం కలిగించి వీళ్ళు విని ఈ శతకాన్ని అక్కడ వాళ్ళు చెప్పారు. ఆ రోజున ఆయన సాగర బాబు, అప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, అజాద్ గారు, ఆయన చెప్పాడు దీన్ని మనం ఇక్కడ వేద పాఠశాల ఉంది, ఈ 350 పద్యాలు సంవత్సరం ఒక పద్యం చొప్పున వీళ్ళంతా ఒక పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పి వాళ్ళకి పాఠ్యాంశంగా అప్పుడు వాళ్ళతో చేయడం జరిగింది. మీరందరూ దీన్ని కంఠస్థం చేయాలి, ఈ పద్యాలు రావాలి, పద్య శతకాలు మనకు లేవు, మనకి మహద్భాగ్యంగా పద్య శతకం వచ్చిందని చెప్పి వాళ్ళకి ఆ మరునాడు ఆ పేపర్లో అన్నీ కూడా నేను శ్రీశైలంలో ఉన్నా 3 రోజుల పాటు అక్కడ వెళ్ళినప్పుడు మొదట్లో వారంలో, తర్వాత ఈ యొక్క పుస్తకం ఆవిష్కరణ జరిగినప్పుడు ఆవిష్కరణ పెద్దవాళ్ళు జరిగింది, తర్వాత కాశీ జరిగింది, ఇక్కడ మహత్తరంగా శ్రీశైలంలో జరిగినప్పుడు కూడా అక్కడ మహత్తరంగా ఇవన్నీ కూడా నాకు తలుచుకుంటే లోపలంతా పొలకరంతా ఒక తన్మయత్వం కలుగుతుంది. ఎందుకో మీకు చూడడం జరిగింది. ఇప్పుడు మనం తర్వాత యోగము ధ్యానమార్గమిల యోగ్యత శంకర పీఠమందునన్ భోగము భాగ్య సంపదలు బుద్ధిని కూర్చును యోగముద్రలో త్యాగము శంకరార్యవర ధర్మపు బోధలు అలవాలమై ఆగమ శాస్త్రబోధనలు అందగవచ్చును మల్లికార్జున. కానీ మనం ముందర ఒక చిన్న పొరపాటు చేసాం. మనం ఏ క్షేత్రం పోయినా సరే ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ గ్రామ దేవతను మనం పూజించుకోవాలి. ఆ గ్రామ దేవతను మనం ఇక్కడ పూజించడం జరగల. అందుకని ఒకసారి మనం గ్రామదేవత అంకాళమ్మ తల్లిని ఒకసారి మనం పూజ చేసుకుందాం. అవన్నీ మనం అంకాళమ్మ తల్లిని మనం పూజ చేసుకున్న తర్వాతే మనం మొదలుపెట్టిన తర్వాత పద్యాలకు వెళ్తూ ఉండాలి. అంకాళమ్మ తల్లిని మన మనస్సులో మనం అవన్నీ అరయగ అంకలమ్మ గుడి అద్భుత దర్శన చెట్టు తొర్రలో వరముగ గ్రామదేవతగ వంచిత ముప్పుచు భక్త కోటికే భరములు లేక శైలగిరి భాగ్యత కూర్చుచు ఎల్లవేళ సంపరములు గుర్చు మాతకడు భసుర రీతిని మల్లికార్జున. అంకాలమ్మ తల్లి శ్రీశైలం గ్రామదేవతగా చెట్టు త్వరలో వెలిసి శ్రీశైలం వచ్చే భక్త కోటికి ఏ బాధలు లేకుండా సంతోషాన్ని గురుస్తూ మహోన్నతమూర్తిగా అక్కడ విరాజిల్తుందన్నమాట. అందుకని మనం ఆ యొక్క గ్రామదేవతను మనం మహత్తరంగా మనం ఒకసారి పఠించుకోవాలన్నమాట. పఠించాం కదా గ్రామదేవతని. గ్రామదేవత తర్వాత అక్కడ మనకి మహత్తరంగా ఇంకే విశేషాలు ఏమిటంటే తర్వాత అక్కడ మనకి ఇప్పుడు స్త్రీశిల నామధేయమిటు శ్రేయము మౌని శిలాది యోగమున్ శ్రీశ్రీ పర్వతుండు తపచింతన సార్థత శ్రీ గిరీంద్రమై భాసిని యోగ దీక్షతలు భసురమందెసు శాశ్వతంపుగా వాసిని గుర్చు ఈసుడిట ఈశ్వరి గూడియు మల్లికార్జున. శ్రీశిలాద మహర్షి తపస్సు కారణంగా శ్రీశైల నామం వచ్చింది. స్త్రీ మరియు పర్వతులు సోదరుల తపస్సు కారణంగా శ్రీగిరి నామధ్యానం వచ్చింది. యోగ దీక్షలతో మల్లికార్జునుడు భ్రామరి మాతో కూచి భక్తుల్ని మరి వాసుగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళని కాపాడుతుంటాం కూడా మనం ప్రత్యక్షంగా మనం అక్కడ శ్రీశైలంలో చూసేటువంటి మహత్తర విశేషాలన్నమాట. అట్టగే మనం తర్వాత ఇక్కడ హటకేశ్వరం చూసుకున్నాం. హటకేసుకున్న తర్వాత పాలధార పంచాలు చూసుకున్నాం. సాక్షి గణపతిని చూసుకున్నాం. మఠాలను చూసుకున్నాం. అట్టగే దీని తర్వాత అక్కడ ఉన్నటువంటి విశేషాలు మనం పోతే మిగతాది ఆ వృక్షం తెల్లమద్ది జంబి వృక్షం యోగధ్యానంలో ఉన్నటువంటి శంకరమఠంలో అక్కడ శంకరాచార్యుల వారు మరి యోగభూమిగా ఉంది. ధర్మ సంస్థానకు ఆలవాలమైంది. భోగభాగ్య సభో సంపదలకు మూలమై ఉంది. ఆగమశాస్త్ర బోధనలతో పరమ పవిత్రమైన అద్వైత పుణ్యస్థలంగా విరాజిల్తోంది. ఇది మనం చూసుకున్నాం. సృష్టి చేసి కృష్ణరాయులు శీఘ్రశాలువ మంటపాల్ మృష్టరీతుల భక్త కోటికి మేలు మార్గము చూపగా కష్ట నష్టములేమి లేకియు కామితంబులు తీర్చగా శిష్ట రక్షణ దుష్ట శిక్షణ శీఘ్ర రీతులు కూర్చగా. కృష్ణదేవరాయలు చాలు మంటపాలని ఆ విజయనగర సామ్రాజ్య అధినేతలు ఇక్కడ చేసినటువంటి మహత్తరమైనటువంటి కృషి. వాళ్ళు ఈ నిర్మాణంలో మరి శ్రీశైలం మహాక్షేత్రాన్ని నిర్మించినప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి భూదానాలు, అట్లాగే అనేక దానాలు, అనేక మంటపాలు, అనేక మరి శిలారూపాలు, అనేకమైనటువంటి ఆ శేలడు, అనేకమైనటువంటి సౌధాలు ఎన్నో అక్కడ దాన్ని ఆలయ అభివృద్ధికి వాళ్ళు నిరంతరం కంకణం కట్టుకుని సాలువు శ్రీకృష్ణ దేవరాయలు మరి మహత్తరంగా చేయడం జరిగింది. పూర్వం హరిహరరాయలు వాళ్ళు కూడా మహత్తరంగా చేయడం జరిగిందనమాట. రాముని దివ్యహస్తమున రమ్యతాపిత భవ్యలింగమై ధీమతి బ్రహ్మహత్య సమది కులు చూపియుపాపకారణం సమముగా జితామసము శాశ్వత రీతుల రూపుమాపి
సత్కామ సహస్రలింగమై ధన్యత నీచను మల్లికార్జున. అంటే ఇక్కడ రాములు వారు మరి స్థాపించోడు సహస్ర మల్లికార్జులింగం ఈ క్షేత్రంలో అద్వితీయంగా విరాజిల్లుతుంది. బ్రహ్మహత్య దోష నివారణానికి రాముడు ప్రతిష్ఠిత సహస్రలింగం భక్తుల కోర్తలించి ధన్యతని గెలుస్తోందన్నమాట. అట్లాగే మరి మనకి ఆ దత్తాత్రేయ క్షేత్రంలో పరమధ్యానయోగంలో దత్తుడు శక్తియుక్తులతో తాపస యోగపు ధ్యాన ముద్రలో చిత్తము భక్తి మార్గమున చేరువ. అంటే రాములు వారు త్రేతాయుగం, దత్తాత్రేయ వారు ఆయన కొత్త యుగం, తర్వాత పంచపాండవులు వాళ్ళు రావటం, తర్వాత కలియుగం, అన్ని యుగాల్లో కూడా ఇక మహత్తరంగా ఈ క్షేత్రం విరాజితుందన్నమాట. ధ్యానముద్రలో చిత్తము భక్తి మార్గమున చేరువ జర్చక విత్తు విత్తియున్ సత్తువ శక్తి భక్తులను చక్కని ఉత్తమ సత్వచింతనల్ హత్తుకు పోయి మత్తుగను హాయిని నింపెను మల్లికార్జున. అట్లాగే అక్కడ మనకి తపానికి జపానికి యోగ సాధనకి నిశ్చల నిర్మల నిర్గుణ సాధన కొరకు సఫలత కూర్చు అనన్య అసామాన పవిత్ర క్షేత్రం శ్రీశైలమాడ. వృద్ధుడు మల్లికార్జునుడు వేద్యపులింగము ఉజ్వలంబుగా శుద్ధత ఉద్ధృతంబుగను సూక్ష్మపు బాధలు గూల్చి శుద్ధ సంసిద్ధత బద్ధతంబుగను సిద్ధులు గూర్చియు సిద్ధలింగ సద్బుద్ధులు గుర్చ భక్తి తది దోషము వాపియు మల్లికార్జున. వృద్ధ మల్లికార్జునుడు విద్యులింగంగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ మానవుడి బాధలు పూర్ణంగా బాబుతూ యుద్ధ సిద్ధత బద్ధతో నిబద్ధమైనటువంటి మన జీవితాన్ని కూడా ఇక్కడ ప్రకాశించేటువంటి మహత్తరమైన ప్రదేశంగా కూడా అక్కడ మనకి భాషలతో అనమాట. దీనికి మనం చెప్పాలంటే విశేషం ఏంటంటే ఇక్కడ ఒకప్పుడు అక్కడ ఒక రాజకుమార్తె ఆవిడ మరి మహత్తరంగా ఈ శ్రీ మల్లికార్జున స్వామిని ఆవిడని సేవిస్తూ ఆయన్ని ఒక భర్తగా పొందాలనేటువంటి విపరీతటువంటి దీంట్లో ఆవిడ అక్కడ చేస్తూ ఉంటుందన్నమాట. చేసేప్పటికల్లా అక్కడ బొలుడు, తర్వాత ఎక్కువగా అక్కడ సిద్ధులు సాధ్యులు చెంచులు బోయలు అట్లాగే వాళ్ళు ఎక్కువ మంది వీళ్ళందరూ కూడా అక్కడ అంత గంటల శిల కూడా అక్కడ ఆ శివలింగ రూపే భాషిస్తూ ఉంటుందన్నమాట. అక్కడ చెంచులు బోయలు భిల్లులు వాళ్ళందరూ అక్కడ ఆ రాకుమారి వాళ్ళ చెంచుల ఆ కుమారి అక్కడ ఉండేటప్పటికల్లా అక్కడ మల్లికార్జున స్వామిని మరి ప్రవేశిస్తుంది. మల్లికార్జున స్వామిని నిరంతరం ఆవిడ ధ్యానం చేస్తూ ఉంటుందన్నమాట. ధ్యానం చేస్తున్నప్పటికల్లా అక్కడ తర్వాత ఒకసారి మరి మల్లికార్జున స్వామి మరి ఎన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆవిడ మహత్తరంగా ఎంతో చేస్తూ ఉంటుందన్నమాట. చేసినప్పటికల్లా తర్వాత ఒక రోజున ఏం జరుగుతుందంటే అక్కడ ఆవిడే మహత్తరమైనటువంటి దీంట్లో ఇక్కడ మనకు ఒకప్పుడు ఉంది. రాకుమారి ఘనము రమ్యము నిధనందు శివుని పూజలు చేసే భవని బొంద భవుని అగ్నను దల్చి భ్రమరము వెంటను అడవినందు తపము విడవకుంటే ఘనము చేసి వరము ఘన వృద్ధమల్లన్న పెంట్లియాడెవడి నిండు మనసు చెంచు మంసపు విందు గంచి వలదనియు మల్లన్న మరి జేరి మన్యగరికి వనిత శాపము మీద వాసి శ్రీనగమున లింగ రూపము వృద్ధ లింగమయ్యే పార్వతి శాపము భ్రమరవగా మరి మారి రాకుమారి తెరము రంజరీతి వృద్ధమల్లన్న శుద్ధంబు వృద్ధిగాను చెవిటి మల్లన్న సిరిగిరి చేరుకొని ఏ సిరిగిరి నివాస రాకుమారి గడంగా మల్లికార్జున భావించి వివాహం చేసుకుని తలిచి స్వామి ఆనందతో అడవికి చేరి చెంచులు పంచిన మల్లలను కొలిచి ఆయన దేవుళ్ళ ముందు వివాహం చేసుకుంది. చెంచులు మాంసం ఎందుకు చేస్తారు? మల్లన్న పరిగెత్తాడు, నాగు మాంసం ఏంటని పరిగెత్తి శ్రీశైలం చేస్తాడు. స్వామి నిరీక్షించి వృద్ధుడైపోతాడు. వివాహం ఆడాడు, మాంసం మధ్య తిరస్కరించి వచ్చాడు, శ్రీశైలం చేరాడు. రాకుమారి వెంటబడి వృద్ధమల్లన్న చెవిటి మల్లన్న పిలుస్తోంది. శ్రీశైలంలో వృద్ధలింగంగా ఉండమని శాపం ఇచ్చేసింది. నువ్వు వెళ్ళిపోయావు, నన్ను విడిచిపెట్టిపోయావు, వృద్ధలింగంగా ఉండమని చెప్పి ప్రతిగా పార్వతి అరుకుమారిని నువ్వు భ్రమరంగా మారిపోగలవు అని చెప్పి శాపించింది. వృద్ధ మల్లికార్జునుగా చెడు మల్లికార్జునుగా శ్రీశైలంలో మల్లికార్జునుడు మంచి పూజలు ఎందుకొనుచు భ్రమరామ మాత శక్తో భక్తులను కాపాడుతున్నాడు. అది వృద్ధ మల్లికార్జునుడు అనమాట. మల్లికార్జుని మన్యలింగము మన్యమీధర భగ్యమౌ మల్య పూలతో మల్లికార్జుని మళ్ళీ యుగుల్వగా చల్లగాధర నెల్లకాలము జల్లుల మంచుతో తల్లి భ్రామది పిల్ల పాపల ధన్య భాగ్యము కూర్చుగా మల్లికార్జున జ్యోతిలింగం హూపేయవలసి భాగ్యలింగం. మల్లెపూలతో మల్లికార్జున జ్యోతిలింగం పూజలు మరలా చేస్తే మంచు జల్లులతో చల్లగా ఎల్లకాలం తల్లి భ్రమరాంబ పిల్ల పాపలు మనకి చల్లగా భాగ్యం చేకూరుస్తుంది అనమాట. అట్టగే ఇందాక సాక్షి కనుకొని చెప్పుకున్నాం కదా, ఒకసారి ఆయన కూడా మనం పూజించుకోవాలి. మనం సాక్షిగా విఘ్ననాయకుడు సాక్ష్యము శ్రీగిరి దర్శనంబుకన్
లక్షిత లక్షణంబులను లక్షలు గూర్చుచు భక్త కోటికిన్ దక్షత గూర్చి దీక్షలను తక్షణమందగ మానవాళికిన్ సుక్షిత పూర్వ దర్శనము శోభలు గూర్చుము మల్లికార్జున. స్వామి సాక్షాత్ భక్తు దర్శన సాక్షిగా నిలుస్తున్నాడు. లక్షణముగా లక్షలు గురుస్తూ ఉంటాడు. దక్షతగా దీక్షిత భక్తులు ప్రాప్తం చేస్తూ ఉంటాడు. శీఘ్రంగా అపూర్వ దర్శనం కలగజేస్తూ ఉంటాడు. తన తల్లిదండ్రులు కూడా చెబుతూ ఉంటాడు, ఫలానాడు వచ్చారు, ఫలానా వాళ్ళు కూడా ఇవి చూశారు, మళ్ళీ వాళ్ళు చాలా మంచి భక్తి శ్రద్ధలతో పూజించారు, చక్కగా వచ్చారు, వేరే కోరికలు లేకుండా చక్కగా మీ మీదే దర్శనం, మీ మీదే ఝాస, మిమ్మల్నే మనసులో పెట్టుకున్నారని చెప్పి సాక్ష్యం చెబుతూ ఉంటాడు. జట్టెటో ఏరి జీవితము ఎన్నగమారును ఏరు జరుగుదురు కటుల జీవితం బుధర గట్టులు దాటగ మల్లికార్జును పట్టిన జీవితము పట్టుక సాగియు గట్టి పట్టుతో పుట్టుక జీవి సార్థకత ఒడ్డుకు చేరును మల్లికార్జున. ఎవరి జీవితం ఏ ప్రకారంగా మారుతుందో ఎవరికి తెలుస్తుంది. పుట్టిన జీవితం తన కట్టులు వీడి గట్టును చేరాలంటే పట్టిన పట్టును విడవకుండా మరి మంచి పట్టుతో మల్లికార్జున పాదాలు పడితే ఆ యొక్క జీవితం చెట్టులు చేమలుండు సరి చెవగులోయలు వృక్షరాజముల్ దట్టము చెట్ట నట్టడవి దండిగ సకృత రమణీయతల్ గట్టులు లోయలందు సరి గాఢపు కొండలు వన్యజీవులు మెట్టులు వాసి ఘాటులతో వేటిగా నిల్చెను శ్రీనగంబిలన్. చెట్టులు చేమలు కొండలు గొట్టలు కోనలు లోయలు వృక్షరాజాలు వన్యప్రాణులు ప్రకృతి రమణీయకతలు ఘాటులు చిట్టడవులు గాఢపు కొలంతో శ్రీశైలం క్షేత్రం మహారాజ్యంగా నిలిచిపోయిందనమాట. రాజరాజ్యంగా మహారాజ్యంగా క్షేత్రరాజ్యంగా పండిన పండు సూత ఫల మామిడి పండు రసాల రాజుగా బండన మంది మెండుగను బంగిన పల్లిగ భక్త కోటికిన్ అండము నిండియుండియును అండగా నిండుగా అండపిండ బ్రహ్మాండం శైల దుర్గమిల పండుల పండుగ మల్లికార్జున. పండిన పండు సూతఫలం మామిడి పండ్ల రసాల రాజుగా ప్రపంచంలో మెండుగా బంగిరిపల్లి పండుగ భక్త కోటికి అండపిండ బ్రహ్మాండంలో నిండుగా అండగా మెండుగా నిలిచి శ్రీశైలం పండుగలకు పండుగ వాసికెక్కింది. శ్రీశైల శిఖరంబు శిఖరేశ్వరము చూడ సిరిమీద కాంక్షల చిత్తమేలా శ్రీశైలమల్లన్న క్షేత్రంబు చూడంగ సతిసుత ఆజ్ఞల సమరమేల శ్రీశైల భ్రమరంబ సిరిగిరి గంచంగ సంసార సంభార సతతమేలా శ్రీశైల శివరాత్రి సిరిగిరి జేరంగ చిత్తంబు భ్రాంతుల మత్తులేల మల్లికార్జున దర్శన మహిమమయము భ్రమరాంబిక దీవన భాగ్యవరము సిరిగిరి నివాస భ్రమరంబ చిత్తజోరా మల్లికార్జున మహనీయ మాన్యదేవా. శ్రీశైల శిఖర దర్శనం కొరకు తన మీద కాంక్షలెందుకు, శ్రీశైల క్షేత్రం చూసడానికి భార్యాపిల్లల ఆజ్ఞలు ఎందుకు, సంసారాలు నంపడ బాధలు ఎందుకు, చెత్త మతులతో భ్రాంతి ఎందుకు, మల్లికార్జున దర్శనం మహనీయం. నేను రాసినటువంటి శ్రీశైల క్షేత్రాన్ని వాళ్ళు కర్ణాటక మహాభక్తులు, కర్ణాటక మొత్తం అందరూ శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీశైలకి అపరమేంద్ర భక్తులు, వాళ్ళ మీద భక్తిత్వం లేదు. అట్టగే మహారాష్ట్ర కూడా అట్టగే అందుకనే మరి శివాజీ అనేక సార్లు రావడం జరిగింది. అమ్మవారి ప్రారంభ ఖడ్గాలు ఇచ్చి హిందూ మత స్థాపనకి స్ఫూర్తికి మరి ఆ శివాజీకి వెనకాల అండగానే ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు వీళ్ళు నా శతకాన్ని కర్ణాటక వాళ్ళందరూ వాళ్ళ ఆ కన్నడ భాషలో దాన్ని పూర్తిగా అనువదించుకున్నారు. దాన్ని అక్కడ బెంగళూరులో దాన్ని ఆవిష్కరించిన తర్వాత మాత్రంగా మా అమ్మాయి మలుడు కూడా సహకారంతో వాళ్ళందరూ కూడా దాన్ని విస్తరించి ఒక సభ జరిపి ఇది బ్రహ్మాండంగా వాళ్ళు అంతా పుస్తకాలు పంచుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కర్ణాటకలో ఉండే వాళ్ళు అందుకని నడిచి వాళ్ళు మహాశివరాత్రి వాళ్ళు కొన్ని వందలు మేళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు బెంగళూరు నుంచి, గుల్బర్గా నుంచి, ఇంకా అక్కడి నుంచి కాదు ఇంకా చాలా 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 చూస్తుంటారు. ఆ శృంగేరి దగ్గర నుంచి అక్కడి నుంచి కూడా కర్ణాటకలో అనేక రకాల నుంచి కూడా వాళ్ళు అక్కడ బయలుదేరి వస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు మరి అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు కాలినడకనంతా బెంగళూరు పోయినటువంటి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు అక్కడికి వస్తూ చేస్తూ ఉంటారన్నమాట. వచ్చి వాళ్ళు ఆ శ్రీశైల క్షేత్రంలో మహత్తరంగా వాళ్ళు మరి ఇరుముళ్ళు, దీక్షా విరమణలు, ఆ స్వామివారి దర్శనాలు అనేక రకాలుగా వాళ్ళు మొక్కుబడి తెలుసుకుంటారన్నమాట. అట్టగే
చెదుకో మల్లన్న ఆదుకో మల్లన్న మల్లన్న నామంబు మారు మ్రోగో హరహరా భవహరా హరహరా శుభకరా శివనామ ఘోషణ చిన్మయంబు గానంబు శివు మాట పానంబు శివు మాట ఛానంబు శివనామ దద్ధరిల్లు తపములో శివుడుండు జపములో శివుడుండు శ్రీశైలమంతయు శివునిమయము శ్రీగిరి భూమిలో చిన్మయ క్షేత్రమయము సకల పావన మహిమాన్య సన్నుతంబు సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తజోర మల్లికార్జున మహనీయ మాన్యదేవ చేతుకోమలన్న ఆదుకోమలన్న అతనులతో శ్రీశైలం మారుమోగుతుంది. హరహర భవహర శుభకర శివనామంతో శివపాటలు శివధ్యానం శివ తపం శివ జపాలతో దద్దరిల్లిపోతుంది. శ్రీశైలం భూలో చిన్మయ క్షేత్రం సకల పావన మహిమాన్విత పుణ్యక్షేత్రం. శ్రీశైలం తలిస్తేనే మనసంతా కూడా హృదయము పొంగిపోయి గిరి హేమపు మంచులు ముంగి తేలి సత్పథమును గంచి చిత్తమున పావన పుణ్య సుపూజ్యధామమై సుధలను అంది అమృతము దుర్రుతు శాశ్వత భక్తి భావముల్ మధురము మల్లికార్జునని పదము చేరును. అంటే శ్రీశైలం తలిస్తే మనం హృదయం పొంగిపోతుంది, పొరలిపోతుంది, కొండల మంచు తనకల్లో మునిగి తేలుతుంది, మంచి మార్గాన్ని పొంది శ్రీశైల క్షేత్ర పుణ్యత పొందొచ్చు. అప్పుడు ధారల గ్రోల్చు భక్తి భావంతో మునిగి మధురాది మధురలో మల్లికార్జున పాదాలు చేరిపోతున్నవాడు. అట్లాగే అందము నంది గంగ హృదయంతర భూసుర గంగ రూప సద్గంధము కృష్ణవేణి సమత మమత కవితా సమత్వముల్ చందము శైల దుర్గము నచ్చంద నచ్చలని సౌరభంబు తాటెంతము నిండగు మది ధీమతి నించును మల్లికార్జున. అంటే మల్లికార్జున పాతాళ గంగ, అక్కడ గంగ రూపం. గంగ విష్ణుమూర్తి పాదాలైతే మరి కృష్ణ విష్ణుమూర్తి దేహం అంతా అక్కడ ఉత్తరవాహినిగా ఉంది. కృష్ణవేణి మాతగా భక్తుల హృదయంలో సద్గంధాన్ని నింపి సమత మోత కవితా సౌరభాన్ని కూర్చి చందన గంధపు పరిమళ సువాసంతో భక్తుల నిందలు నిండుగా నిండి నెమ్మది ధీమతాన్ని కూర్చుంది. అట్లాగే మల్లెలు మల్య పుష్పములు మన్య రసాలతో మల్య తీర్థమై భల్లున సర్వపాపములు మాపగజేయును తానమాడినన్ చెల్లగా ఎల్ల రుగ్మతలు జీవులు రక్షిత తీర్థరాజమై ఉల్లము మున్గి తేల్చుమెయి యోగ్యత కూర్చును మల్లికా తీర్థం ఉంది. అక్కడ మాత్రం చెబుతాను, దాని గురించి చాలా తీర్థాలు ఉన్నాయి. భీముని కొలను మల్లికార్జున తీర్థం, అట్టగే మనకి అనేక రకాలైనటువంటి ఆ తీర్థాలకు ఆలవాలం చాలా ఉన్నాయి. 30 యోజనాల్లో అన్నీ కూడా మనం చాలా చెప్పుకోవాలి. అక్క మహాదేవి వాళ్ళతో భక్త పరంపరలో చాలామంది ఉన్నారు. మల్లమ్మ ఉంది, అక్క మహాదేవి ఉంది, అక్కడ సిద్ధేశ్వరుడు ఉన్నాడు, కదలీవనం ఉంది అక్కడ. అట్లాగే నాగలోడి వీరభద్ర స్వామి వాళ్ళ గురించి చెప్పుకోవాలి మనం. ఇవన్నీ కూడా చాలా విశేషాలు అక్కడ మనం చెప్పుకుంటూ పోవాలి. కాకుండా అక్కడ మల్లికాతీర్థంలో తీర్థరాజ్యం విరాజిల్లుతుంది. ఇందులో స్నానం ఆడితే సర్వభావం తొలగిపోతాయి, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది, సర్వ వ్యాధులు సమస్య పోతాయి. అట్లాగే మందార మహనీయ మాధుర్యమును గుర్చు మహనీయ తత్వంబు మాన్యఘనుడు సంసార సాగర సప్త సముద్రము నుండి జీవుల దరి చేర్చు శ్రేయకరుడు భవబంధముల నుండి శివబంధమును గుర్చు ఏకైక ధీరుడు లోకబంధు సయుజ్యమును గుర్చి సౌజన్యమును నింపు సత్వికమును జెచ్చు తత్వమూర్తి ముక్తి మార్గము జెచ్చడు మూలధనము భక్తి బాటను చూపెడు పరమశివుడు సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోర మల్లికార్జున మహనీయ. నేను మరి కొద్దిగా మధ్యలో కొంత తొందరగా చెప్పాలి. ఇట్ట చెబుతూ పోతే 15 రోజులు కూడా కాదు నేను చెప్పేది. మరి నాకు ఇచ్చింది 4-5 రోజులు అవి అన్నారు. మరి లోపల చెప్పాలంటే కొద్దిగా మధ్యలో కొద్దిగా పరిగెత్తూ ఉండాలి. మందార మహనీయ మాధుర్యాన్ని కూర్చే మహనీయుడు, సంసార సాగరను దరిచేర్చే శ్రీకరుడు, పబంధాలను శుభబంధాన్ని కూర్చే లోకబంధువు, సుసాయుధ్యాన్ని చేర్చే సాత్వికమూర్తి, తత్వమూర్తి, ముక్తి మార్గాన్ని చేర్చేటువంటి ఆ మల్లికార్జున స్వామి మమిడి వృక్షరాజమిటు మల్లిక తీర్థము మాన్యమొప్పు సత్కామిత శాఖకారమును కంజమునొప్పుచు తీర్థరాజ్య సుక్షేమము భగ్యరాశిగను జీవనధారల నందజేయు శోభామయు శైలభు విభగ్యత గూర్చగా మల్లికార్జున. అక్కడ మల్లికాతీర్థంలో మనకి మల్లికాతీర్థం మనం చెప్పుకుంటాం. అక్కడ మామిడి వృక్షరాజు విరాజిల్తూ ఉంటుంది, మానవ కొడుకు సేద తీరుస్తూ ఉంటుంది. ఇక్కడ శాఖాహారం మాత్రమే తీసుకోవాలా, మాంసాహారం నిషిద్ధం. ఒకవేళ తీసుకుంటే భ్రమరాలు వచ్చేసి కుట్టేసి వాళ్ళని ఇంకా వాళ్ళ ప్రాణహాని చేస్తాయి. మల్లికాతీర్థరాజం
భక్తకోటి క్షేమాలు కురుస్తూ ఉంటుంది. భాగ్యరాశిగా మల్లికా తీర్థం అనేది చాలా మహత్తర తీర్థం. అది భాగ్యరాశిగా జీవనధార అందజేస్తూ ఉంటుంది. స్వభాయమానంగా శ్రీశైల క్షేమాన్ని కురుస్తుంటుంది. అట్లాగే ఇక్కడ శిల్పం చాలా అల్పం అయితే మాత్రమే శిల్పము అల్పమైన మది చింతను తీర్చెడు ఉన్నతోన్నతం స్వల్పపు రీతులంబలచి భగ్యపు జీవన సకరంపులై కల్పము నిల్చిపోవునవ కవ్యపు సాకృత సంభ్రమంబు సంకల్పన శిల్ప సకృతులు ఖండన కావ్యము శిల్పము అల్పమైనప్పుడు కూడా భక్తుల మనస్సు చింత తీర్చి అనల్పంగా కల్పాంతర వరకు ప్రాకృత సాకృత ఖండకావ్యంగా అట్లాగే అంధత్వమును మాపి అమరత్వమును చూపి సమతత్వమును చాటు సమత భూమి బధిరత్వమును మాపి అధికత్వమును చూపి మధురత్వము చాటు మధుర భూమి కోపత్వమును బాపి గుణతత్వమును చూపి పుణ్యత్వమును చాటు పుణ్యభూమి నిపదత్వమును బాపి తపదత్వమును చూపి జపదత్వమును చాటు జపపు భూమి పూర్వపూజ్యపు పుణ్యాలు పొందు భూమి పాపకూపము పడకుండు భగ్యభూమి సిరిగిరి నివాస భ్రమరంబ చిత్తచోర మల్లికార్జున మహనీయ మాన్యదేవా. అంధత్వాన్ని పోగొడుతుంది, మధురత్వాన్ని చూపిస్తుంది, సమతత్వాన్ని చూపిస్తుంది, మొగత్వాన్ని పోగొడుతుంది, అధిక తత్వాన్ని దాటు మధురభూమి, కోపాన్ని పోగొట్టి పాపం రాకుండా చేసే పుణ్యభూమి, జప తపాలు చూపించే తపోభూమి, పాప కోపం పడకుండా మన్ని పూజ్య పుణ్యభూమిగా మన జీవితంలో విరాజించి మధురాతుడటువంటి మధురభూమి. కాయము శాశ్వతం పనియు కామిత సంపద అండదల్చియున్ ప్రయము సాగకుండునని భద్రము ఆయువు తీరకుండనిన్ కయము తుచ్చ జీవితపు హీనపు మాటల పెంపు కన్న ప్రాధేయము మల్లికార్జునుని తీర్థము సేమము శైలదుర్గము. విషయంలో మల్లికార్జును ప్రాధేయపడి జీవులు చేరు సమోన్నతం, మన వయస్సు ఇంకా పెరగదని, దేహం శాశ్వతం అని, తుచ్చ జీవితంలో హీనపు బాటల కన్నా శ్రీశైల క్షేత్రం చేర్చి మరి స్వామికి మనం మనసా వాచా కర్మణ మనం మనస్సు అర్పించి ఏ ప్రకారం చేయాలంటే సిరిగిరి చేరని శిరములే చిగురులేని వనపు చెట్లుగాని శివుని పూజలు లేని చేతులే కొరగాని వనసీమ కొయ్యగాని భవనామందని వదనమే పూర్వపుణ్యము లేని బొమ్మగాని సర్వేసు పొగడని జనములే మందబుద్ధులతో కుమతులు గాని మల్లికార్జుని చూడని మనిషి మనసు పదములు కలుగు నరపాద పశువు తల్ప సిరిగిరి నివాస భ్రమరంబ చిత్తచోర మల్లికార్జున మహనీయ మాన్యదేవా. శ్రీశైలం చేరిన శరం అది శిరస్సే కాదు, అది చిగురు లేని చెట్టు కొమ్మ, శివుని పూజలు చేయని చేతులు కొరగాని కొయ్యలు, శివనామం చేయని వదనం, పూర్వపుణ్యం లేని కొయ్య బొమ్మ, ఈశ్వరుని కీర్తింపబడిన జనములు మందబుద్ధులతో దుర్మతులు. మల్లికార్జున చూడని బ్రతుకు పాదములు కలిగేంటి చతుష్పాదాలు కంటే పశువుతో సమానంగా ఉంటుందని చెప్పి ఈ పద్యంలో భావం మనకు తెలుతోంది. అది కాకుండా దిక్కును లేని వారికిలా దేవుడు దిక్కనులోక సూక్తియే దిక్కును లేని దీనులకు దిక్కుగా మక్కువ మల్లికార్జునుండెక్కువ మక్కువుంజనుల దిటుగాచుచు దిక్కు చూపియున్ మక్కువ మీర దిక్కుగను మన్యము కూర్చును మల్లికార్జును. ఏ దిక్కు లేని దీనులకు దేవుడు దిక్కుని సామెతగా మల్లికార్జునుడు దిక్కులేని వాళ్ళకి దిక్కు చూపించి దిక్కు వాళ్ళకి మహత్తరంగా ఆ దిక్కులో పోతే వాళ్ళ జీవిత గమ్యం మహత్తరంగా భాసిల్లి జీవిత పరమార్థాన్ని చరితార్థాన్ని జీవిత గమ్యాన్ని చేర్చే దిక్కును చూపించేవాడు మల్లికార్జునుడు మాత్రమే. ముసలితనంబు వచ్చియును ముగగ భాషలు తప్పిపోవగన్ ముసలము మేను మూగగను మూసిన కన్నులు భావవేదనన్ పసయది తప్ప పాదములు పవన భావన మల్లికార్జును పసితన మందుగా అంచగల భాగ్యము కూర్చుము మల్లికార్జున. మేము ముసలివాడు అయిపోయిన తర్వాత మా వదనం కదలదు, భాషలు ఉండవు, ఊసులు ఉండవు, ముసలితనంలో శరీరం మొగబోతుంది, పాదాల్లో బలం పోతుంది. మల్లికార్జున నిన్ను చూచే భాగ్యం, నిన్ను నామస్మరణ చేసే భాగ్యం మాకు పసితనం నుంచే మాకు కలిగే భాగ్యం చేకూర్చవయ్యా. పరువము శాశ్వతం బనియు భాగ్యము భోగము నిత్యమౌననిన్ సరస విలాసలాలసము సత్యము నూత్నము సవ్యమేననిన్
తిరుగుచు పుర్లుచుండుచును తీరము దారియు తెన్నులేక సంబరముల మునిగితేలు ప్రజబాటను మార్చును మల్లికార్జున. పరువం యవనం శాస్త్రమని, భాగ్యం భోగ్యం నిత్యమని, సరస విలాసత్యములు నిజమని దారితెన్నులు లేకుండా తిరిగేటువంటి జీవుల బాటలు మార్చి శ్రీశైలమరయగ శ్రీకర శ్రేయంబు శుభకర భవకర శోభగూర్చు సిరిగిరి క్షేత్రంబు పరమైకవర భూమి మల్లికార్జున దేవు మహిమగూర్చు శ్రీశైల నగరంబు శీఘ్రంబు కరుణించు పరమన్వితములైన వరములిచ్చు శ్రీగిరి నివాసపురమందు తిరులిడు భ్రమరాంబ భగ్యభోగములిడి భ్రమలు తీర్చు పరమ మహిమాన్వితములకు భగ్యమిచ్చు భావభారంబు వేదన భరము తీర్చు సిరిగిరి నివాస భ్రమరంబ చిత్తచోర మల్లికార్జున మహనీయ మాన్యదేవా. ఆ శ్రీశైల క్షేత్రం శ్రీకరం శుభకరం భవని దయించే పరమాన్వితులంటే వరమాలు ప్రశంసగలదు. శ్రీశైల నగరం శీఘ్రం కరుణిస్తుంది. పరమాన్విత మంజభూమి భ్రమరాంబమాద భాగ్యం చేత భ్రమలు తీర్చి భక్తులు ముక్తి ప్రసాదించి మరొకున్న కరుణ తీర్చి మహామారి ఆ బారి నుంచి తప్పించేది ఆ యొక్క భ్రమరాంబమాత మాత్రమే. అది కాకుండా మనకి భారతదేశ జీవులకు భాగ్యము శ్రీగిరి నిర్భయంబుగా విరత శూరధీర వర వీర బలజ్జపు శక్తి గుర్చి ప్రాకార విహార ఘార సమకంజత ఉన్నతి సన్నుతించు శ్రీకారము భారతీయుల సకార సుకారము మల్లికార్జున. అంటే మల్లికార్జున స్వామిని భారతదేశవాసులు నిర్భయంగా కొలుస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళకి వీరత శూరత తీరతలు పలాఢ్యపు శక్తులు గురుస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని చిన్మయ చిద్విలాస శివచింతనమంతర భవమంతగా తన్మయ చిత్తమత్తమున తాపస తత్వమనోభిలాషతో సన్మతి సత్య శాంతియుత సద్గుణ ఘోష సమున్నతంబుగా ఉన్మతమంతరించియును ఉగ్రతబాయును మల్లికార్జున. చిన్మయ చిద్విలాస శివచింతన భావాంతరాలతో ఉదయిస్తే మన తన్మయ చిత్తులతో తాపసత్వం అంకురించి సద్గుణాలు అమోఘంగా అవతరించి ఉగ్రభావాలు సమసిపోతుంటాయి. అందుకని ఈ శివచింతన మనం అనంతరంగా మనం ఎప్పుడు కూడా పట్టుకోవాలా. మల్లికార్జున స్వామి ఆ యొక్క రూపురేఖల్ని అంతరాంతరాల్లో మనం ప్రదర్శించి అంతరాంతర భావాల్లో ఒక సమృద్ధంగా ఒక మహా ఉత్కృష్టంగా భావ పరంపరలో మనం ఆ మహాదేవుణ్ణి ధ్యానిస్తాం. అందుకనే మధురాతి మధురంబు మధువైరినాథుండు మధురాతి మధురుండు మరల మరల. భ్రమరాంబనాథుడి యొక్క మధురాతి నామాన్ని విడిచిపెట్టకూడదు. ఘనమైన నామంబు ఎనలేని సుఖమందు వీనుల విందగు వినగ ఆ ఘనమైన నామస్మరణని మనం వింటే విందులు చేకూరుస్తూ ఉంటాయి. భవనామ ఘోషణ భవకారములు చేయు అభవుని నామంబు అనగా మన భవనామంతో భవహరాలు మన పాపాలు హరించిపోతూ ఉంటాయి అన్నమాట. సంకటములు బాపు సంతోషమును బంచు పరమేశ్వరుని పూజ పరమవరము. మన సంకటాలు మన కష్టాలు మన బాధలు మనకు ఉండేటువంటి అన్నీ కూడా పోయి సంతోషం కలిగించింది పరమేశ్వరుని పూజ. అది పరమవరము. తలప మల్లికార్జునమది వలపు పలుక సిరిమాత నామంబు పలుకు మల్లికార్జున నామమే మనం బలపం. ఆ సిరిమాత ఆ యొక్క భ్రమరాంబమాత ఆ నామమే మనకు పలికితేనే మన యొక్క ఈతి బాధలు సంకట బాధలు మన కష్టాలను కూడా మసిపోతాయి, తొలగిపోతాయి. సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోర మల్లికార్జున మహనీయ మాన్యదేవా. అది కాకుండా చుట్టపక్కముదోటి జుట్టు పట్టుట కన్న శ్రీశైల తీర్థంబు చెరపట్టు బంధుమిత్రులతోటి పట్టు పంతము కన్న శ్రీశైల ధామంబు చెలిమిగూర్చు అన్నదమ్ములతోటి ఆస్తివాదము కన్న ఆస్తికత్వము పట్ట అమర సుఖము ఆధిపత్యపు పోరు అంతమొందుట కన్న సంతస శ్రీగిరి చెంతచేర నిత్య నూతన నిరుపమ నిర్గుణంబు సకల సుఖములు మల్లన్న సాధ్యపరుచు సిరిగిరి నివాస భ్రమరంబ చిత్తచోర మల్లికార్జున మహనీయ మాన్యదేవా. చుట్టపట్టాలతో వాళ్ళతో జుట్లు పట్లు కన్నా బంధువర్గాలతో పంతము పట్టింపులు కన్నా అన్నదమ్ములతో ఆస్తి తగువ కన్నా ఆతిథ్య పోరు కన్నా
మరి శ్రీశైల గిరిజేరి మల్లికార్జున యొక్క మహనీయ గుణతత్వాన్ని, ఆస్తికత్వాన్ని మనస్సులో చేర్చుకొని సకల సుఖాన్ని కూడా మల్లికార్జున స్వామి యోగలడు కావటం వలన ఆ యొక్క మరి సకల మరి మరి శుభాంబుద నిలయుడు ప్రాకృతిక రామణీయగతి కాలపట్టేటువంటి మధురాతి మధురైనటువంటి పుణ్యభూమి, మహత్తరైనటువంటి పుణ్యభూమి ఆ యొక్క మరి శ్రీశైల మహానగరం. అక్కడ శ్రీశైలం 30 యోజనాల్లో మనం చెప్పుకుంటాం. అనేక రకాల విశేషాలు, ఒకటి కాదు, ఏ విశేషాలు చెప్పుకున్నా అక్కడ మన మనసు తరించిపోతుంది, పులకరించిపోతుంది, తన్మయించిపోతుంది. ఆ శ్రీశైలంలో చెట్టు కానీ, పుట్ట కానీ, గుట్ట కానీ, ఆకు కానీ, అలవు కానీ, గడ్డి కానీ, పోచ కానీ, చిన్న రాయి కానీ, ఏవైనా సరే శ్రీశైలంలో మనం ఎట్టా పుట్టినా కానీ మన జన్మ ధన్యం అవుతుందన్నమాట. అటువంటి మహత్తర భూమిని నడకదారిని బట్టి ఒడలు బడలినంత సడలక శ్రీగిరి చెనడివారు అన్నపానములేక మిన్న భావన గూర్చి మల్లన్న సన్నిధి మసలువారు సెలయేటి నీటితో జలపాత శోభతో కొండకోన జలము గ్రొరువారు వృక్షాల నీడలు అక్షయ సుఖమంది ఫల పుష్పవన సౌఖ్యమెలగువారు సహజ ప్రకృతి సౌందర్య చందనంబో చూడముదముంది ఉప్పొంగి సొలయువారు సిరిగిరి నివాస సిరిన భ్రమరంబ చిత్త చోర మల్లికార్జున మహనీయమా. అక్కడ నడకదారిలో వస్తారు పైకి కొంతమంది. వాళ్ళు శ్రీశైలంలో చేరే వాళ్ళు అన్నపానాలు లేకుండా మల్లం సన్నిధి చేరుకుంటారు. సెలయేడి జలపాత కొండల కోనలో నీళ్లు తాగుతూ ఉంటారు. వృక్షాల నీళ్ళలో ఫలపుష్పాలు సుఖవంతూ ఉంటారు. సహజ ప్రకృతి సౌందర్య చందనము కానీ వడలు మర్చిపోతూ భక్తులు శ్రీశైల ప్రాంతం చేరుతూ ఉంటారు. అటువంటి శ్రీశైలం అనమాట. అట్టగే సాధుతత్వము గుర్చి అంధత్వమును వాపి సమయ చింతన చూపు విమల విభుడు జన్మ సద్ధత గుర్చి సన్మంగళంబులు పరమర్థము చూపు పరమశివుడు కుటిల బుద్ధిని మన్పి కోటి విలువ గుర్చి జీవకోటిని గాచు శిఖర విభుడు వేదాంతమును నెప్పి వేద విద్యలు చూపి వేద విద్యుండైన వేద విభుడు వేదసారము బోధించు వేదమతడు వేద నిధులను గుర్చెడు వెజ్జుడతడు సిరిగిరి నివాస భ్రమరంబ చిత్తాచోర మల్లికార్జున మహనీయ మన్యదేవ. సాధుభావాన్ని కూర్చేవాడు, అంధత్వాన్ని పోగొట్టేవాడు, జన్మ సార్థకత చేసేవాడు, కుటిల బుద్ధుల్ని బాపేవాడు, జీవకోటిని కాచేవాడు, వేదాంతం నేర్పేవాడు, వేద విద్యలు చూపేవాడు, వేద పురుషుడు, వేద నిధులకు కూర్చేవాడు, వేద్య విభుడు, వేదాంత వేద్యుడు, వేదమతుడు, మరి వేద విభుడు, వేద వేద్యుడు అనేటువంటి ఆ మల్లికార్జున స్వామి యొక్క వేదాంతమే మనకు కావలసింది. గండ్రశిలల యందు ఉండును శివలింగ సాకార సన్నుత శలము. ఇక్కడ ఉండేటువంటి గండ్రశిలలు కూడా శివలింగాలే. సిద్ధముని గుణంబు చెంచులు భవమంది శివతత్వమును పొందు సిద్ధమంది అద్వితీయంబుగా అద్వైత చిత్తంబు బద్ధమందెడి భావశుద్ధమంది కరడుగట్టిన భక్తి కరకుగామది నిల్పి కమ్యమంతయు గొల్చి గండ్ర విభుని వన్యవాసులు వాసిక ధన్యమంది గండ్రశిలలకు మొక్కెడు గంగధరుని సిరిగిరి నివాస భ్రమరంబ చిత్తచోర మల్లికార్జున మహనీయ ఇక్కడ గండ్రశిలలు సాకార శివలింగ రూపాలు, చెంచులు, వన్యవాసులు, సిద్ధ ముడిగన తత్వం, అట్టగే బోయలు, బిల్లులు, కరుడు కట్టినటువంటి భక్తితో గండ్ర విభుని మనసులో కొలుస్తూ ఉంటారు. వనవాసులు గండ్రశిల గంగాధరునిగా భావించి మొక్కుతూ ఉంటారు. అటువంటి గంగాధరుడు అనమాట. ఏ పాదములు దాకి ఎన్నగ సిరిగిరి పరమ పవనముందె భరము దీర్ప ఏ పాదముల వలన ఇలలోన వరుణాసి మహిమాన్విత మహిమ మహిని పొందే ఏ పాదములు దాకి ఎత్తైన కేదారు రక్తి శక్తిని కాంచె ముక్తి నొసగా ఏ పాద ధూళితో ఇహ పరము నొసగు రమేశ్వరము పొందె రమ్యకీర్తి అట్టి విశ్వంభరాపాద మందు కొనగా జన్మ జన్మల ఇహ జన్మ జన్మ ఫలము సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోర మల్లికార్జున మహనీయ మన్యదేవ. ఏ పాదాలు తాకితే శ్రీశైలం పర్వపావనమైందో, ఏ పాదాల వల్ల వారణాసి కాశీ మహిమాన్వితమైందో, ఏ పాదాలు తాకితే ఎత్తైన కేదారు రక్తి శక్తిని గాంచి ముక్తిస్తుందో, ఏ పాద ధూళితో ఇహపరాండు వచ్చేటువంటి రామేశ్వరం రమ్యకీర్తి పొందిందో, అట్టి విశ్వవిశ్వంభరుడు, అట్టి మహాదేవుడు, అట్టేటువంటి మహాశక్తి సమాన్వితుడైనటువంటి ఆ పరమేశ్వరుడైనటువంటి
శ్రీశైల మల్లికార్జున స్వామి ఆ పాదపట్టు దొరకటం జన్మ జన్మల జన్మ జన్మ ఫలం. ఏ భాగ్యఫలములో ఏ పుణ్యవరములో ఈ జన్మ శ్రీగిది ఎగుదెంచ, ఏ తల్లి దీవెనో ఏ దేవ భాగ్యమో ఇహము శ్రీశైల మహినిగాంచ, ఏ నోము పంటలో ఏ నామసారమో మల్లికార్జునిగాంచ మహిమ గల్గే, ఏ తాత కరుణయో ఏ గీత రాతలో భ్రమరాంబ పరమాత భగ్యమబ్బె, ఇట్టి భగ్యంబు జనులకు ఉట్టిపడుట పుట్టు జీవులు చేసిన గట్టినోము, సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోర మల్లికార్జున మహనీయ మాన్యదేవ. అంటే ఏ భాగ్యమైన ఫలమో ఏ పుణ్యవరమో ఏ తల్లి దీవెనో ఏ తండ్రి కరుణో ఏ దేవుని భాగ్యమో ఏ నోము పంటో ఏ నామసారమో ఏ గీతరాతో మల్లికార్జున మహనీయ భాగ్య దర్శన ఈ జన్మలో కలిగిందనేటువంటి ఆ కోరిక కోరి తీరకనుకుంది యుడెందము ముల్గు కన్న సొంపారన పార భావ సమభావన పావల పాలన ఈశ్వరత్మ సత్కార గుణంతరంతపు వదన్యత ధన్యత నిర్వికార సాకార సకార నిత్యమెద గాంచగ భగ్యము మల్లికార్జున. కోరి ఆ కోరిక తీరలేనటువంటి బాధపడటం కన్నా సొంపారు అపార భావ సమభావన భావంతో ఈశ్వరాత్మను గుణాంతరంలో పెట్టుకొని ఈశ్వరుణ్ణి ఎప్పుడు కూడా తలుస్తూ ఈశ్వర నామ జపంతో మనం ఎల్లకాలం కూడా మన జీవితంతో ముందుకు పోయి ఆ పరమేశ్వరుని ఆ భావ ఆ జపంతో మన జీవితంలో ముందుకు పోవడం అదే మహత్తరం అన్నమాట. అందుకని శ్రీశైలం మనం పోయిన తర్వాత మల్లికార్జున స్వామి ముందు మనకి వెండి నంది రత్నగర్భ, ఆ పక్కన పోయిన తర్వాత మల్లికార్జున స్వామి దర్శనం. ఇప్పుడు బాగా వీరభద్ర స్వామి, అట్లాగే వీరభద్రు. ఈ బయటికి రాగానే మనకి ఇక్కడ సజ్జోజాతం వామదేవం, అట్లాగే అఘోరం, తత్పురుష వామదేవులు, పంచపాండవులు వాళ్ళందరూ కూడా మనకి మహత్తరంగా అక్కడ వాడు స్థాపించేటటువంటి ఆ లింగ స్వరూపులు. బయటికి రాగానే మనకి ఆ వాహన ఆలయాలు, అటు పోగానే పైకి వెళ్తుంటే మనకి తెల్లమద్ది, ఆ పక్కన అక్క మహాదేవి మంటపం, ఆ పక్కన మనకి జంటి హోమం చేసేది, ఈ పక్క రాజరాజేశ్వరి స్వామి, రాజరాజేశ్వరి మాత, అక్కడ వాహనశాలలో అక్కడ జమ్మి చెట్టు మహత్తరంగా కనిపిస్తూ ఉంటుంది. పైకి వెళితే మనం కొద్దిగా తెల్లమద్ది, అక్కడ మల్లమ్మ, అక్కడ కళ్యాణ మండపం, అట్లాగే మనకు అక్క మహాదేవి యొక్క ఆ మండపంలో మనకి హోమాలు యజ్ఞాలు మరి జంటి హోమాలు మహత్తరమైనటువంటి రుద్రయోగములు అవన్నీ ఉంటుంది. అక్కడ మనం పక్కనే పండితారాధ్యులు స్వామి వాళ్ళు వాళ్ళది యొక్క మనకి ఆ పీఠం కనిపిస్తుంది. ఆ పక్కన నిత్య కళ్యాణం బస్సు దూరం ప్రతిరోజు కూడా స్వామివారి కళ్యాణం జరిగేటువంటి ప్రాంగణం మనం అక్కడ పండితారాధ్యులు వెనకాల మనకి కనిపిస్తుంటుంది. పూతోట్లు అవన్నీ కనిపిస్తుంటాయి. అక్కడ సీతమ్మ తల్లి ఆవిడ మరి స్థాపించినటువంటి ఆ శాస్త్రం కింద మనం రాగానే ఆ పక్కన వృద్ధమల్లేశ్వర స్వామి, ఆ వెనకాల రాముడు స్థాపించినటువంటి శాస్త్రంగేయ స్వామి, ఆ పక్కనే మనకి త్రిఫలం అంటే రావి మర్రి జూబి త్రిఫలంతో దత్తాశ్రయించినటువంటి ఆ తపోభూమి కనిపిస్తుంది. పైకి తెలంగాణ సీతామాత ఆవిడ అത്ര భ్రవరాంబ దర్శనం, భ్రవరాంబ మాటలు అక్కడ వేద పారాయణం, వెనకాల భ్రవరాంబ మాత, ఆ చుట్టూ ప్రాకారం, అక్కడ ఆ ఘోష మనం అంతా కూడా మనం అక్కడ కాంచగలుగుతూ ఉంటాం అనమాట. ఇవన్నీ చేసిన తర్వాత మనం ఒకసారి మనమున మల్లికార్జునుని మన్యమునందగ వేగువారు, ఆ వనమున వన్యజీవిగను వసవమొప్పుచు దిక్కుతోచగన్ అనయము అంధకారమదమంతరమందెడి బుద్ధిహీన సద్వినయపు శూన్యపాద పశువెంతయుదల్పగ మల్లికార్జుని మనస్సులో తలంచి జీవించిన వారు నట్రవులో క్రూరమృగంలో నివసిస్తూ దిక్కుదోచక అంధకారంలో మదమాత్సర్య పొందుడి బుద్ధిహీనులై వినయలేని ద్విపాద పశువుతో సమానంగా ఉంటారన్నమాట. మల్లికార్జునుడి మానవ వాళ్ళ లోపల అట్లాంటి వాళ్ళు అనమాట. అందుకని ఎప్పుడు కూడా మనం మల్లికార్జున భావమే కావాలి, మల్లికార్జున యొక్క తలపే కావాలి. మనం రేపు విశేషాలు వరుసగా 5 రోజుల్లో అనేక రకాలుగా భావాలు మనం చెప్పుకోవాలి. అక్కడ మనకి అనేక విశేషాలు ఉన్నాయి. 30 యోజనాల ప్రాంగణంలో అనేక తీర్థరాజాలు, వనాలు, గుహలు, వాటి అంతర్యాలు, అక్కడ ఉన్నటువంటి శిలామూర్తులు, దేవతామూర్తులు, వాటికి ఉండే ప్రాశస్త్యాలు అవన్నీ కూడా మనం కొన్ని చెప్పుకుంటూ ఉండాలి. ఇక ప్రాంగణంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు చెప్పుకోవాలి. ఇక్కడ అన్నదాన సత్రాలు వాటి విశేషాలు చెప్పుకుంటూ ఉండాలి. స్వామిగారి జరిగే కైంకర్యాలు, అమ్మవారి దసరా ఉత్సవాలు, ఉగాది ఉత్సవాలు, అట్లాగే మహాశివరాత్రి ఉత్సవాన్ని చెప్పుకుంటూ ఉండాలి. మనం ఇట్లా దీనికి 5-6 రోజుల పాటు దీన్ని పారాయణ చేద్దాం. మహత్తరం ఇది 10 రోజులు కాదు, 15 రోజులు, 4 రోజులు, ఎన్ని రోజులు దీన్ని చేసినప్పుడు కూడా అనేక రకాలు అక్కడ మనం చెప్పడానికి ఇంకా
ఆ జలాల్లో స్నానం చేస్తే పునీతం, ఇంకా సకల రోగాలు హరిస్తాయి, సకల ఔషధాలు కూడా వాడుతూ ఉంటాయి. కొన్ని వందల వేల సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు కూడా అక్కడ ఉన్నాయన్నమాట. అటువంటి మహత్తరం అవన్నీ కూడా మనం చాలా 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 చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మీ అందరూ కూడా బంధువులకి, మిత్రులకి, ఆస్తులకి కూడా, మరి హితులు సన్నిహితులు కూడా అందరూ కూడా నాకు శుభాశిస్సులు, శుభాకాంక్షలు. అట్లాగే మా మహాలక్ష్మి, మా దుర్గా వీటిని పంపిస్తున్నారు. పాపం వాళ్ళు అందరికీ చెబుతున్నారు, చేస్తున్నారు, చదవాలని చెబుతున్నారు, వినాలని చెబుతున్నారు. తప్పనిసరిగా వాళ్ళు వింటున్నారని కనుక్కుంటున్నట్టు అమ్మాయి కూడా, నాన్న 5 రోజులు 6 రోజులు వారం రోజులు ఏం చెప్పు నాన్న, మనకి కావాల్సింది మనకేంటంటే ఇది మహత్తర విశేషం. అది మరి శ్రీశైలం మల్లికార్జున స్వామి గురించి మరి ఎట్టా నువ్వు కాసి 4 రోజులు ముగించో, కాసి అయిపోయిందని మేము బాధపడ్డాం, మనం ఆపకుండా చెప్పాలి. ఆపకుండా అంటే నేను చెబితే మరి విరేటు ఓపిక మీకు ఉండాలి, నేను చెబుతూ ఉంటా, కానీ నేను మిమ్మల్ని విసిగించకూడదుగా. అందుకని మధ్య మధ్యలో పద్యాలు వస్తే పద్యాలు విసిగిపోకండి. పద్యాలు చాలా అజ్యం, ఇంకోసారి చదువుతున్న పద్యాలు మీరు ఎక్కించుకోండి, పద్యభావం అందించండి. పద్యభావాన్ని మరొకరి తరవాళ్ళకి ఇవ్వండి. తెలుగు భాష మాధుర్యాన్ని మర్చిపోకుండా తెలుగు భాషను జీర్ణించుకోండి. తెలుగు భాష పద్యం మనకు కావాల్సింది. మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. శతమానం భౌత శతాయపురుషేంద్రియ సస్య ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహీమహీషాం को ब्राह्मणेभ्य सोमत्नित्यं लोकाः समस्ताः। ओम शांति 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 शांति।